చాలా మంచిగా పాడారు. అందరూ కూర్చోండి దయచేసి. విజయ్ బోర్డుకి పవర్ రావట్లేదు. పవర్ ఛార్జింగ్ పెట్టే ఫోన్ ఛార్జింగ్ మరి పాటలు ఇంకా ఎక్కడితో మాట్లాడిపోయి మరి నిజంగా మొదటగా దేవుడికి నేను వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇదే చివరి కూటమై ఉన్నది. ఇదే చివరి కూటం. మరి నిజంగా ఈరోజు చాలా అద్భుతమైన రోజు అని నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా వారు పాడిన మంచి తీసుకున్న పాట కూడా అద్భుతమైన కృప. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మంచి పాటలు ఎంచుకొని మరి 10 మంది కూడా మంచి పాటలు ఎంచుకొని మరి పాడి ఉన్నారు. మరి దాన్ని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇదంతా దేవుడి కృపయే. హల్లెలూయా. దేవుడు కృప లేకపోయినా మన రక్షణ పొందుకోలేదు. దేవుడు కృపిస్తాడు, రక్షణ పొందుకున్నాము. మరి ఎవరైతే రక్షణ పొందుకున్నామో మనందరం కూడా మంచి సాక్ష్యం మనకు కలిగి ఉన్నాం. హల్లెలూయా. మరి అలాగే ఎవరి బిడ్డలు కూడా మరి ఈరోజు 10 మంది కూడా ఒక మంచి మరి రానున్న దినాల్లో మీ ద్వారా మంచి సాక్ష్యాలు మేము వినాలని కోరుకుంటాము. ఎందుకంటే మరి దేవుడు మరి బైబిల్లో చెప్పినట్లుగా కలలు కంటారని, యవనస్తులు దర్శనాలు చూస్తారని మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీరు అందరూ కూడా అటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడిని కనెక్ట్ అవుతామో ఖచ్చితంగా ఇంతగా ఈరోజు మధ్యాహ్నం పాస్టర్ చెప్పారు కదా, ఇప్పటి వరకు దేవుడు బయట ఉన్నాడు. మీరు రక్షణ పొందుకున్న తర్వాత దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడు మీలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసి మరి దేవుడి దగ్గర కన్నీరు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దర్శనాలు చూసే బిడ్డలుగా చేస్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజంతా అటువంటి కృపనిచ్చాడు. మీ పుట్టినరోజు మర్చిపోయినా పర్వాలేదు. అమ్మా మీకు అర్థమవుతుందో చెప్పింది. మీ పుట్టినరోజు మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనది. మీరు రక్షించబడిన రోజు, దేవుని మేము మీ పాపములన్నీ కడిగివేయబడిన రోజు. హల్లెలూయా. అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైన రోజు. ప్రతి ఒక్కరు కూడా మరి జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నారు. మరి బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ సంతోషిస్తున్నారా? వారు రక్షణ పొందుకున్నారా? అమ్మా చెప్పాలి. మీ యొక్క అమ్మా చెప్పాలి. మీ బిడ్డలు రక్షణ పొందుకున్నారు, మీ మనవలు మీ బిడ్డలు రక్షణ పొందుకున్నారు, మీరు సంతోషిస్తున్నారా? మీ చేతులు చూడొచ్చా?
హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చివరి కొడుకులో అన్ని అద్భుతమైన కార్యాలు మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఇదే చివరి కొడుక మరి దేవుడు మిగతా వారితో మరి ఏ విధంగా మరి దర్శిస్తాడో మనకు తెలియదు. హల్లెలూయా. మరి ఈ 10 మందితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎవరు ఎప్పుడు రక్షించబడతారో మనకు తెలియదు. హల్లెలూయా. ఎవరి బిడ్డలు ఇంకా రక్షణ పొందుకోకుండా ఉన్నారు. ఇంకా ఒకసారి ఆలోచించండి. మీరు వెనకబడిపోతా ఉన్నారు. రక్షణ పొందుకున్న వాళ్ళు కూడా మరి వెనకబడిపోతా ఉన్నారు. అన్ని విషయాలని జ్ఞాపకం చేసుకోండి. మరి ఖచ్చితంగా సమయం లేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా అటువంటి దానిలోకి వెళ్ళాలని ప్రారంభంగా తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. మరి మీ 10 మందిలో ఎవరో ఒకరు వచ్చి ఒక మంచి సాక్షి చెప్పాలని ఆశపడుతున్నారా? ఎవరైనా ఆశ కలిగి ఉన్నారా? ఈ 10 మందిలో ఒకరికే ఛాన్స్ చెప్పాలి. ఎవరైనా చెప్తామన్నా రా, మంచిది. గాడ్ బ్లెస్ యు. ఒకరికి మాత్రమే మీరందరూ చెప్పినట్టే చెప్తే హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ముందుగా దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి ఉన్నారండి. పాస్టర్ గారికి వందనాలండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వందనాలు. నేనైతే చిన్నప్పటి నుంచి సంఘంలోనే పెరిగి ఉన్నానండి. తర్వాత నా ఇంటర్ అయిన తర్వాత 1 year మాత్రం చాలా గ్యాప్ వచ్చేసింది. చర్చికి రాలేకపోయేదాన్ని. చిన్న జాబ్ ఏదో చేసేదాన్ని. దానివల్ల నేను ఒక వారం కూడా రాలేదండి, ఒక సంవత్సరం కానీ. తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ చర్చికి రావడం మొదలు పెట్టాను. రక్షణ అనేది నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇలాంటి జీవితం ఎప్పుడు నాకు లేదు. అంతా లోకానుసార జీవితమే ఈ చర్చిలో పెరిగినప్పటికీ. కానీ తర్వాత నేను ఎంతగానో ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ నేను గత 3 నెలల నుంచి చర్చి మానకుండా శనివారాలు ప్రతి కూటమికి రావడం జరుగుతుందండి. తర్వాత నాకు జరిగిన ముందు కూటాల్లో నుంచి నాకు ఆ వాక్యం ఎంతగానో నన్ను బలపరిచిందండి. ఎప్పుడో నుంచో తీసుకుందాం, నేను కూడా రక్షణ పొందాలని నేను ఎంతగానో ఆశపడి ఉన్నానండి. తర్వాత నేను మా అమ్మని కూడా అడిగాను, ఒకసారి పాస్టర్ గారిని అడుగు, నేను తీసుకుంటాను, రక్షణ పొందాలనుకుంటున్నాను అడిగాను. తర్వాత మా అమ్మ నువ్వు ఆన్లైన్లో ప్రార్థన చేసుకుని ఎక్కువగా ప్రార్థనలో ఉంటేనే అడుగుతానని చెప్పిందండి. అప్పటి నుంచి నేను నా తల్లి ఎక్కువగా కుటుంబ ప్రార్థన చేసుకుంటాం ప్రతి కూటానికి రావడం జరిగిందండి. నేను ఎంతగానో దేవుళ్ళో బలపడ్డాను. ఈ రోజు చెప్పిన వాకింగ్ నన్ను ఇంకా తాకింది. ఎంతగానో బలపడ్డాను. మధ్యాహ్నం చెప్పిన వాకింగ్ నాకు ఎంతగానో నా మనసు తాకింది. దేవుని ధరించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నా పాత జీవితాన్ని మొదలుపెట్టి నేను ఇంకా దేవుడు అడగనుకుంటున్నాను. లోకానుసారమైన జీవితాన్ని వదిలేసాను నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా అయితే నేను ఇంకా మార్చుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఇంకనూ నేను దేవుళ్ళు ఎదగాలని అనుకుంటున్నాను. ఎవరి కాలంలో కాడుమోయాలని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నేను వాక్యం ఎదగాలనుకుంటున్నాను. అలాగే దేవనస్తుల దర్శనములు చూసిందని చెప్పుచున్నాడు. అట్టి రీతిగా ప్రార్థన శక్తి కలిగి ఉండాలని నమ్ముచున్నానండి. ఎంతగానో నా కుటుంబం ఎంతగానో వేదనతో ఉంది. నా తల్లి పరిస్థితి కూడా బాగాలేదు. ఎంతగానో హాస్పిటల్లో ఉంది. సరిగ్గా మాట్లాడలేకపోతుంది, సరిగ్గా లేకపోతుంది, తినట్లేదు. నేను నన్ను కాలేజీకి వచ్చేస్తుంటే పిలిచి నేను ఏమైపోతానో నాకు తెలీదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నాకు మాట నేను ఏమైపోయినా నువ్వైనా పట్టించుకోక జాగ్రత్తగా ఉండి చదువుకోని కథ చెప్పింది. అప్పుడు దాకా నేను బాగైపోతుందని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏదైనా దేవుడి చిత్తమని. తర్వాత మాటలకి నాకు ఎంతగానో బాధ కలిగింది. ఏదైనా నీ చిత్తం తండ్రి. మా ఇల్లు ఎందుకు ఇలా అయ్యిందో నాకు తెలీదు. నా తండ్రి చూస్తే ఎంతగానో లోకానుసార
ఇంకొకరు కూడా మా అమ్మకైతే నేను అదే చెప్పాను, నువ్వైతే ఎందుకు వచ్చింది నాకు అనుకోకమ్మా, ఎంత వచ్చినట్టే నీలోనే ఉంటానని ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తానమ్మా అని అట్లా చెప్పాను. ప్రస్తుతానికైతే ఈరోజు ఈ సెక్షన్ 250 ఉండేది 150 వచ్చిందని చెప్పాను. హల్లెలూయా. ప్రార్థన వల్ల దేవుడి కృప వల్ల నేను అనుకుంటున్నాను. ఆమేన్. తర్వాత ఫీవర్ కూడా పర్లేదని చెప్పారు, లేచి ఈ రోజు తిరిగిందంట, ఇంకా కోలుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను నా కుటుంబం ఎంతగానో బలపడాలనుకుంటున్నాను. నా తండ్రిని కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా తల్లిని కూడా ఇంకా లేవనెత్తమని అడుగుతున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడికి. దేవుడి మహిమ కలుగును గాక. సాక్షి విన్నారు మీరందరూ కూడా. హల్లెలూయా. మరి నిజముగా తన యొక్క జీవితంలో చేసిన కార్యం గొప్పది. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. మరి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటాము అది చిన్నప్పటి నుంచి నాకు ఇంచుమించు కరోనా ఉందనుకుంటా. మరి సండే స్కూల్లో ఒకసారి ప్రార్థన చేయమంటే మన యొక్క ప్రార్థన కూడా సరిపోదేమో, అంత బాగా చేస్తుంది తన ప్రార్థన. అయితే మరి కొన్ని పరిస్థితుల వల్ల మన వెనకడికి వేయడం అలా జరిగింది. ఏది ఏమైనప్పటికీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. మరి బాప్తిజం తీసుకోవాలనుకుంటుంది. అయితే దేవుడు ఈరోజు వాక్యంతో ఇంకా బలపడుతుంది. హల్లెలూయా. మరి ఇంకా మంచి సాక్ష్యం ఏంటంటే మరి వాళ్ళ తల్లికి కూడా మరి అవన్నీ డౌన్ అవుతూ వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. విడిచిపెట్టద్దు, తగ్గిపోయాయి కదా అని విడిచిపెట్టద్దు. ఆ సహోదరి ఇంటికి వచ్చే వరకు ప్రార్థించాలి. ఆ సహోదరి ఇంటికి వచ్చే వరకు లోపల ఏవైతే ఉన్నదో బలహీనతతో తొలగించే వరకు ఈ ప్రార్థన కొనసాగుతూనే ఉండాలి. హల్లెలూయా. అదే మనకి అదే ఆ యొక్క సహోదరికి ఇచ్చే బలమై ఉన్నది. ప్రార్థన శక్తిని మరి మనం అందరూ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సహోదరి ఇంటికి వస్తుంది. హల్లెలూయా. భయపడక్కర్లేదు. హల్లెలూయా. సంతోషంగా ఈ రోజు నువ్వు ఎంత సంతోషంగా ఆనందిస్తావన్నావో అదే దినం మరలా నీకు రాబోతావు. హల్లెలూయా. కృప దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించే దేవుడు నాకు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. అది విడిచిపెట్టడానికి రాలేదు, ఆయన పట్టుకోవడానికి వచ్చాడు. అటువంటి కృపలు ఇచ్చాడు. అలాగే మరి నువ్వు ఏ విధంగా అయితే సాక్ష్యం పొందుకున్నావో ఆ బిడ్డలు కూడా మరి దేవుని చిత్తం అయితే మనం మన యొక్క సమయం లేదు కనుక మరి సేవలు ఉన్నారు. మరి దేవుని చిత్తం అయితే 2-3 చొప్పున మనం ప్రతి ఆదివారం మనం చెప్పుకోవడం సాక్ష్యాలు జరుగుతాయి. మంచిది. ఈ కార్యక్రమంలో ఇక్కడ మనం ఎక్కడితో విడిచిపెడదాం. ఇంకొకటి విషయం చెప్పాలంటే పాస్టర్ గారు మరి ఈ యొక్క 10 రోజుల యొక్క ట్రిప్ మామూలు సామాన్యమైన ట్రిప్ కాదండి ఇది. హల్లెలూయా. మేము జనవరిలో వెళ్ళినప్పుడు జనవరిలో రత్నపాల్ గారు అంటే అమలాపురంలో వెళ్ళాము. మరి వెళ్ళాం. అది కూడా ఎంతగానో మంచిగా ఆయన వాడబడ్డాడు, ఎంత మంచిగా దేవుడు నడిపించాడు. మరలా ఈసారి చూసినప్పుడు డబుల్ పోర్షన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డబుల్ పోర్షన్. హల్లెలూయా. చెప్పాలంటే ఆయనకున్న శక్తి ముందు మేము కూడా సరిపోమండి. దేవుడు అంత కృపనిచ్చాడు. 73 సంవత్సరాలు. హల్లెలూయా. 73 సంవత్సరాలు ఆయన ముసలాయన కాదు, పొడిచి ఆయన ఆయన. హల్లెలూయా. దేవుడు అలాగే వాడుకుంటూ ఉన్నాడు. అంత శక్తినిచ్చాడు. అనేక చోట్లకి వెళ్ళి ఆ సువార్త ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఈసారి అవకాశం మనకు వచ్చింది. నేను మనిషిని హింసించట్లేదు, దేవుడు ఎలా వాడుకుంటున్నాడో చూడమని చెప్తున్నాను. 73 సంవత్సరాలు 80 సంవత్సరాలు దేవుడు అలాగే వాడుకుంటా ఉంటాడు. దేవుడి యొక్క శక్తిని పొందుకున్న వారు ఆ విధంగానే ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. You are very thankful, brother. You are very blessed your message. Okay, next time we are inviting you again. Definitely next month. We are waiting for you, brother. Okay, in front of our congregation.
If it is possible. Okay? If it is God's will. Yes. Thank you so much, brother. అలాగే సిస్టర్ గారు మీకు ప్రత్యేకమైన వందనాలు చెప్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు సిస్టర్. మీ కుటుంబానికి and your daughter and children and your sons. Okay? Thank you so much for your kindness and also hallelujah. దేవుడికి మహిమ కలుగును గాక. We are welcoming for next time also. We just tell you brother. Achitapur is my native place like that. Okay. Thank you so much. Okay. మంచిది. మరి ఈ విధంగా దేవుడు మన కొరకు సేవకులు పంపిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడాలి. 5 యొక్క పరిచర్యలు జరగాలి. హల్లెలూయా. 5 పరిచర్యలు జరగాల్సిందే. ప్రవక్త పరిచర్య, అలాగే పాస్టర్ పరిచర్య, ఉపదేశకుల పరిచర్య, టీచర్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సంఘంలో జరగాల్సిందే. ఎందుకంటే అది సంఘాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా. నూతన జీవాన్ని తీసుకుని వస్తుంది. హల్లెలూయా. మరి ఈ 3 మీటింగులు మీకు ఎంత ఉజ్జీవాన్ని తీసుకొచ్చే నాకు తెలియదు, కానీ నేనైతే ఉజ్జీవాన్ని పొందుకున్నాను. మీరు పొందుకున్నారా లేదా? మీరు పొందుకున్నారా లేదా? మీరు పొందుకున్నారా లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం ఆయనకి మాత్రమే. హల్లెలూయా. సరే, మంచిది. మనం ఒక్కసారి లేచి నిలబడినట్లయితే మన వాక్యాన్ని స్థానంలో చేద్దాం. ఓన్లీ బిలీవ్ పాట పాడుతున్న మన సమయం సేవలకు చేద్దాం. హల్లెలూయా. అందరూ దేవుని ఆత్మ చేత నింపబడినట్లుగా ప్రియ బిడ్డలు, నేను అంటున్నాను, ఈ బాప్తిస్మం అయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి బ్రదర్ మరి డానియల్ ఆశీర్వాదం గారిని, యోగు గారి కుమార్తె కెజియాన్యాయల్ గారిని, నేను నాకు 5 పిల్లలు, 3 పిల్లలు, మీ ఇద్దరితో కలిపి 5 నాకు, మీరు నాతోనే ఉండండి అని చెప్పారు. భారం చాలా ఉంది అయ్యా. ఇలాంటి ఆత్మీయత కలిగిన సంఘాలు చాలా ఉన్నాయి. ప్రతి చోట వెళ్ళాలి. ఏమో నాకు ఆ ప్రేమ, మీరు ఇక్కడే మాతో ఉంటే బాగుంటుందేమో అని మీ కొరకు వాటిని ఇక్కడే ఉండిపోమని చెప్పాను. మరి సాధ్యమాది? సాధ్యం కాదు. సాధ్యమా? మీరు మాట్లాడాలి. సమస్య ఉండకూడదు. మన ప్రేమకి ఉండొచ్చు, కానీ వారిని ఇక్కడే బంధించి ఇక్కడే మన స్వార్థం కొరకు ఉపయోగించుకుంటే అది మంచిదే. కానీ ఇంకా సేవ దేశంలో, రాష్ట్రంలో, ఇతర దేశాలలో దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడికి మరి వెళ్ళవలసిన పరిస్థితి. దేవుడికి స్తోత్రం. నిజంగా మొదటి పూర్ణమక్క రాణి కుమార్తె అక్షయ పెళ్ళ కుమార్తెగా నిశ్చితార్థం మనందరము దగ్గరుండి జరిగించాం. అద్భుతమైన వర్తమానం, మరువలేని వర్తమానం. పెళ్ళైన వారు మరింతగా బలపడడానికి, పెళ్లి కాని వారు మాకు కూడా ఇలాంటి దైవ ప్రసన్నతలో ఈ అద్భుతంగా జరిగినట్లుగా జరిగితే బాగుందని అనిపించుకునే రీతిగా వర్తమానం ఉన్నది. హల్లెలూయా. మరి రాత్రి చాలా గంభీరంగా వాడబడ్డాం మనందరం. దైవ సేవకుల ద్వారా మాట్లాడారు. మరి మా 2వ అల్లుడు గారైన చిన్నబుజ్జి గారి యొక్క భర్త కృపారావు గారు చెప్తున్న తెలుగు ట్రాన్స్లేషన్ ఇప్పుడే మొదలుపెట్టారు. మీకు పూర్తిగా అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? చాలా అద్భుతంగా మరి ఆ మాటకి వెంటనే తమిళ్లో చెప్తే తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో చెప్పాలి. ఈ రెండిట్లో చెప్పినా ఛాలెంజ్గా దేవుడు నిలబెట్టాడు. నూతనముగా ప్రారంభమైనా సరే ఈ 10 దినాలు లేక ఇలాగా ప్రతి చోటకి
మరి మా చిన్నారెడ్డి గారిని, కృపారావు గారిని కూడా తీసుకెళ్ళిపోయి ఆ ప్రాంతాల్లో, మన తెలుగు ప్రాంతాల్లో మరి ట్రాన్స్లేషన్ కొరకు ఉపయోగించుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. మరి మా స్వన్ బాబు గారు చెప్తున్నారు, నేను చెప్పన్నాను, నీవు ఒక మెసేజ్ నీవు కూడా తెలుగులో చెప్పు, ఇది నీ సంఘము కాబోతుంది కనుక. మరి నా దినాలన్నీ మరి దేవుని చిత్తంలో ఎట్లా ఉంటాయో తెలియదు. చివరి దినాలకు వచ్చేసినట్లుగా కనబడుతుందేమో. ఇదంతా నీవు అబ్జర్వ్ చేస్తూ దేవుడిని చిత్తంలో నీవు బహుగా బలంగా ఈ బిడ్డలందరూ వాడబడాలి కనుక నీవు కూడా ట్రాన్స్లేషన్ చేయి, బాగా గంభీరంగా దేవుని ఆత్మీయతలో బలంగా వాడబడాలని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మనము అలా ఉంటుండగా ఇది వర్షాకాలం కానీ లేనినో అని ప్రపంచ దేశాలు ప్రకటించాయి కనుక అనేక చోట్ల మరి సునామీలాగా వచ్చి వరదలతోటి కుటీరాలు, గృహాలన్నీ కొట్టుకుపోతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు లేవు, కొన్ని చోట్ల ఇలాగా తారుమారుగా ఉంది. మనం కూడా మంచి వర్షాలతో ఉండాలి, కానీ ఏదో కాలువలు తగ్గిన కారణం చేత మాత్రమే వ్యవసాయం మీరు వరినాట్లు మీ చేతులతో నాటడం జరిగింది. పర్వాలేదు, పండేస్తుంది, కాలువలు ఉన్నాయి కనుక. ఇప్పటికీ సరైన వర్షం లేదు. ఉందా? వేసవి కాలాన్ని మించినట్టుగా ఉంది వాతావరణం, వేడిగా. అయితే దేవుని కృపను బట్టి అంత వర్షము కానీ వాతావరణం ఎట్లా మారుస్తుందో నాకు తెలియదు. ఆహ్లాదకరమైన వాతావరణం ఈ 4 మీటింగులకి నువ్వు దయచేస్తావు దేవా. ఆయన చేయబోయేది నీవు చేస్తావు అని మొదటగా ఆయనతో మాట్లాడుకున్నాను. ఆ తర్వాత మీకు చెప్పాను. మరి నిన్నటి నుండి ఈవేళ వరకు కూడా మరింత దారుణంగా ఏ పరిస్థితి లేదు. ఉందా? ఆహ్లాదకరముగానే ఉన్నది, అభ్యంతరకరముగా లేదు. అది పగలైనా రాత్రి అయినా సరే. ఆమె మనం ఏమి కోరుతున్నామో, ఏమి ఆశిస్తున్నామో ప్రభు పట్ల ఆత్మీయంగా బలపడే నిమిత్తం అదే ప్రభు ప్రకృతిలో భాగ్యంగా కూడా ఇస్తున్నాడు. ఆ ఎవిడెన్స్ చాలదా మనకి? మరి ఇంకా నన్ను విశ్వసించి స్టాండర్డ్గా ఉండడానికి ఆమె అంచేత ప్రకృతి కూడా నీ మాట విన్నట్లు సాయం చేశాడు. చేశారా లేదా? జాషువా ఆ టైంలో, ఆ యుద్ధ సమయంలో, సూర్యుడా నీవు అక్కడనే నిలిచిండు, నేను చెప్పేదాకా. ఒక మానవుడు భూమి మీద అట్టి కార్యము జరిగించాడు అని అంటే అలాంటి జాషువాలు ఇప్పటికీ ఉన్నారు. కొన్ని సందర్భంలో ఆ జాషువాలు నేనే అని చెప్పుకోవడానికి ఆ ధైర్యం కూడా నాకుంది. ఎందుచేతంటే ప్రకృతి పరిస్థితుల్లో ఖచ్చితంగా మాట ముందుగానే చెప్పడము, ఆ ప్రకారంగా మనందరం చూడడం జరుగుతుందా? నిజమేనా? ఒకవేళ నేను హెచ్చించుకుంటున్నానా? అలాగా సమస్తం దేవుడు చూస్తున్నాడు కనుక అబద్ధమాడను. అనవసరంగా మనం హెచ్చించుకోము. మనం ఏది కోరుతామో, మనం ఏది ఆశిస్తామో ఆ ఫలితం మనం పొందినట్లుగా ప్రభు కృపలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందువల్ల ఈ 4వ కుటుంబంలో దేవుడు మరింతగా బలంగా వాడుకున్నాక, శక్తివంతంగా వాడుకున్నాక సేవకులు చూసినప్పుడు మేమిద్దరం కూడా సేమ్ హైట్, ఇద్దరం. హల్లెలూయా. 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 సేమ్ హైట్, సేమ్ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. నాకన్నా 3 సంవత్సరాలు మాత్రమే పెద్దయినా 4 ఇద్దరుగానే ఏకమైపోయి ఎంత ఆనందంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆత్మికల మనందరము ఒక్కటి, ఇద్దరము ఇలా పట్టుకున్నప్పుడు అందరూ
మా మధ్య ఉన్నారు. ఆ దర్శనము మీరు కలిగి ఉన్నారు. మిమ్మల్ని విడిచిపెట్టుకోవాలా, మీతో కలిసి ఇలా పట్టుకుని సంతోషం. ఇది వరకు ఆయన్ని ఎరుగాను. నా కుమారుడు మరి ఎందుకు చెప్పిన ఎలాగో అవన్నీ వివరిస్తే టైం ఉండదు, నాకు సరిగ్గా కూడా తెలియదు. ఎలా అయితే నా కుమారుడు ఆశించాడు, చిన్నగా ఒక మాట చెప్తే నీ ఇష్టం, దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు అలాగా పిలుచుకుని సేవలో బలమైన వ్యక్తుల్ని వాడుకుందామని నేను ఎస్సన్నాను. ఆ ప్రకారంగా మనం ఎదురు చూసాం. నిజ స్వరూపాన్ని, నిజ సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం. మరి ఈ శనివారము ఆదివారం అయిపోయిన కారణం చేత మా చిన్నమ్మాయి వారి కుటుంబం అక్కడ సేవ ఉన్న భారం చేత రాలేకపోయారు. మరి మిగతా రోజుల్లో సోమ, మంగళ, బుధ అలాగా వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. దేవుని చిత్తం అది, ఆయనకి ఖాళీ పరిస్థితులు బట్టి. నెక్స్ట్ ఎప్పుడైనా మనం మళ్ళా తెలుసుకుందాం. నేను ఖచ్చితంగా కోరుకున్నాను, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్, ఒకసారి కానీ 2 సార్లు కానీ డెఫినెట్గా ఇక్కడికి మీరు రండి అని వాటికి వెళ్తాం చెప్పేశాను. ఖచ్చితంగా ఇయర్లీ, సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ అంతకన్నా ఎక్కువ దేవుడు కృపను గ్రహిస్తే క్యాజువల్గా వచ్చేసేలాగా ఆ ప్రభు కృపను గ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ దైవజనులో నుండి దేవుడు చూసారా, ఆ వాక్యంలో నుండి క్రీస్తును ఎరుగున్నారా, నిజముగా పరిశుద్ధాత్మ పూనుకున్నారా. ఎంత ఆనందంగా ఉంది. ఈ రాత్రి అయిన తర్వాత విడిచిపెట్టాలంటే ఇష్టం అవ్వకుండా, కానీ తప్పదు. అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలకు వెళ్ళిన తర్వాత, సువార్త ప్రకటించబడిన తర్వాత ఆ ప్రాంతాలు విడిచిపెడుతుంటే అక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ నిలబడి ఏడ్చి ఆనందంగా కన్నీటితో వారికి వీడ్కోలు చెప్పవలసిన పరిస్థితి వారికి వచ్చింది. పౌలు కూడా అలా ఏడ్చుకుంటూనే వెళ్ళాడు, ఆనందంతోనే వెళ్ళాడు. అలాంటి వాతావరణాన్ని ఈ ఆత్మీయ స్థితిలో మరి ఖచ్చితంగా డానియల్ ఆశీర్వాదం గారిని మనము విడుచుకోవాలని ఇష్టపడడం లేదు. నిజమేనా? దేవుని స్తోత్రం. మనకి ఎప్పుడు అయిపోతుంది అనే రీతిగా లేము, ఉన్నామా? అటువంటి వాతావరణం పూర్తిగా తీసేశాడు. క్రీస్తులోని ఆనందం, ప్రభులోని సంతోషం. దైవజనురాలు ఆమె చూడండి కూడా వస్తా ఉంది, అన్ని పరిస్థితులను జాగ్రత్తగా చూసుకుంటుంది భర్తగా. మీరు గమనించాలి, అటువంటి భార్య దొరుకుతారు అని బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఆయనకు వయసుకు మించిన ఒక తినే విషయంలో కానీ ఏమన్నా ఉంటే ఒక 3 గాలి వేస్తే వాటి తీసేస్తుంది పార్టీకి. ఎక్కువైతే ఆయన భారం అవుతుందేమో, ఇష్టం లేక కాదు, దేవుడికి ఇష్టం. అలా బ్యాలెన్స్గా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎంత మంచి లైఫ్ పార్ట్నర్, స్పిరిచువల్ గా ఎంత దేవుడిచ్చిన ఉత్సవ విలువైనది ఎవరు అంటే యోగు గారి కుమార్తె యోగు గారు ఎరుగుతురా. ఆ కుమార్తె చూసారా? మీరు చూడలేక చూడండి, ఆవిడే దేవుని స్తోత్రం. యోగు గారు అరుడు గారి సంగతి మనకు అక్కర్లేదు, కానీ ఆ యోగు గారికి లేక దైవ సేవకుడు ఉంటే అటువంటి సేవకుడు ఈయన. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మంచిది. మరి నేను ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు పూర్తిగా వాడుకోవచ్చు. మీ ఓపికను బట్టి, దేవుడు నడిపింపుని బట్టి ఎంత టైం వరకు దేవుడు వాడబడతారో అంత టైంలో కూడా యూటిలైజ్ దిస్ టైం. ఇట్ ఈస్ లాస్ట్ మీటింగ్ ఫర్ us. మాకు అది ఖచ్చితంగా మమ్మల్ని ఆత్మతో తన్మయం చేసి దేవుడు నేను స్వయంగా చూసి
ఆయనను మేము అనుభవించగలుగుతాం. ప్రభు కృపలో దేవుని ఆత్మచేత దేవుడే మిమ్మల్ని నడిపించుగాక. ఆమేన్. మనం ఓన్లీ బిలీవ్ పాట పాడుకొని ఈ సమయం సాగులు ఇద్దాం. ఓన్లీ ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, all things are possible. Only Jesus is here. My Jesus is here. All things are possible. My Jesus is here. ఆమేన్. Amen and amen. ఆమేన్. Amen. And God is with us. ఆమె దేవుడు మనతో ఉన్నాడు. And God's servant was giving an admonition about the ministry. దేవుడు మరి తన పరిచర్యలు మరి ఖచ్చితంగా జరిగించే దేవుడైన ఆయన. Also, I thank you, Pastor, for giving us an opportunity to come and stand in the way. అలాగే మరి స్థానిక కాపరైన మీ పాస్టర్ గారికి మరి మాకు ఇచ్చినటువంటి ఆహ్వానం బట్టి ఆయనకు మాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. And may the Lord bless all the saints who is giving the soul for this ministry. ఎంతమంది అయితే దేవుడి యొక్క పరిశుద్ధులు మరి కూడి ఉన్నారు, మనందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాలు తెలియజేస్తా ఉన్నాను. I am also thanking for you for 2 days that you have given cooperation and coordination for this ministry. Under the Spirit, we are all united together and the anointing we are moving. మరి అలాగే గత 2 దినాలుగా మరి మీరెంతో చాలా ఓపిక పట్టుకొని మరి ఓపికతోటి సహనంతోటి మరి దేవుని వాక్యాన్ని వింటూ మరి మీ కాపరికి సహకరిస్తూ మరి దేవుని ఆత్మచేత నింపబడుతూ మరి ఇలాగ మీరు ఉన్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. We thanks for the warm hospitality, the mother and the sisters whom they given to us. మాకు ఏదైతే ఇక్కడ వసతులు ఇచ్చారో మరి పాస్టర్ గారి భార్య గారికి మరి వారికి ఉన్నటువంటి సహోదరులందరికీ కూడా మరి మాకు ఇచ్చినటువంటి ఆ ఏర్పాటు బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. Since yesterday morning under one only, under the God's guidance, we are gathering again and again. ఇదిగో మరి ఉదయకాలంలో చూస్తే దేవుని యొక్క అభిషేకం కింద మనమందరం కూడా ఆగేదిగా ఉన్నాం. మళ్ళా దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి మనం కూడి వచ్చాం. And our honorable servant was requesting at least 2 times in a year to come here. ఇదిగో మరి మీ యొక్క దైవజనుడు సభించిన రీతిగా సంవత్సరాలకు కనీసం 2 సార్లైనా మా దగ్గరికి రండి అడిగారు ఆయన. If Lord open the way, surely I will come. ఇదిగో దేవుడు ద్వారాన్ని తెచ్చినట్లయితే తప్పకుండా వస్తాం. మా గురించి ప్రార్థించండి. Exalt the name of the Lord God. ఇదిగో మరి ఆ దేవుడికి అప్పగిస్తున్నాం. Amen. Now as we are standing, మనం అలా నిలబడి ఉండగా let us take in the book of Acts, 1st chapter, verses 9. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము మనం అలా నిలబడి ఉండగా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. And when he had spoken these things, while they beheld, he was taken up, and a cloud received him out of their sight. మరి ఇక్కడ చూస్తే ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులో కనబడకుండా ఒక మేఘము ఆయనను పడిపోయాను. May the Lord add the blessings of the reading of the word. మరి చదవబడిన దేవుని వాక్య భాగం మనల్ని దీవించి ఆశీర్వదింపబడుగాక. మీరు మీ యొక్క స్థలాల్లో కూర్చోవచ్చు. Every scripture in the Bible has a life. ఇదిగో మరి వాక్యమే మరి మన యొక్క జీవితముగా మరి ఇక్కడ కనబడతా ఉన్నది. ఆమేన్. The word is God. అందుకే వాక్యమే దేవుడే ఉన్నారు. And that God manifested in flesh. ఆమె ఆ వాక్యమైనటువంటి దేవుడు మరి రక్త మాంసములో శరీరధారిగా వచ్చాడు లోకానికి. 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము He lived upon the earth 33.5 years. ఇదిగో మరి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించాడు. After 33.5 years, మరి 33.5 సంవత్సరాల తర్వాత from where he came, there he went. మరి ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చాడో మరలా తిరిగి అక్కడికే వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. What do you mean by that? దాని యొక్క అర్థం ఏంటి?
it is a farewell. అది ఏంటి అంటే వీట్ కోలు అయి ఉన్నది. వీట్ కోలు ఫేర్వెల్ తెలుసు కదా, చదువుకునే పిల్లలకి స్కూల్లో ఫేర్వెల్ చేస్తారు. అది వీట్ కోలు. The same word came just before few seconds from the mouth of the servant of God. ఇప్పుడు అదే మాట వీట్ కోలు అనే మాట మీ యొక్క కాపరి గారి నోటి నుండి కొన్ని నిమిషాల క్రితం అది బయటకు వచ్చింది. And our brother, our translator, is witness for it. ఇదిగో మరి సోదరుడు మరి కృపారావు గారు దాని విషయం నాకు చెప్పారు. అది మాకు ఒక సాక్ష్యం అని చెప్పాడు. Every message has to be confirmed by God. ఇదిగో ప్రతి ఒక్క వర్తమానము దేవుని చేత నిశ్చయం కాబోయే అది వస్తా ఉన్నది. What is a farewell? అది ఏంటిది అని అంటే వీట్ కోల్ అయి ఉన్నది. Farewell is an unseparated one. ఇదిగో మరి వీట్ కోల్ అనేది పూర్తిగా విడిపోవడం కాదు కానీ తాత్కాలికమైనటువంటి ఎడబాటు అయి ఉన్నది. They will be farewell and again they will come. ఇదిగో మరి వీట్ కోల్ చెప్పొచ్చు, తర్వాత వాళ్ళు రావచ్చు. Farewell means one place to another place they go on. ఇదిగో మరి ఫేర్వెల్ అనగా వీట్ కోల్ అనేది ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థలం నుంచి వేరొక స్థలంలోకి వెళ్ళుట ఉన్నది. People think when they are passing 12th standard they will get a farewell in the school. ఇదిగో మరి స్కూల్లో చూస్తే పిల్లలు మరి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మరి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత వారు ఏం చేస్తారంటే స్కూల్లో ఆ వీట్ కోల్ కార్యక్రమాన్ని వారు కలిగి ఉంటారు ప్రతి స్కూల్లో. When an employee getting 60 years, they will be getting off. That means a farewell from their work. మరి ఉద్యోగులను కూడా మీరు గమనించినట్లయితే 60 సంవత్సరాలు వారి యొక్క మరి ఆ యొక్క పనిచేసే పరిదినాలు పూర్తయినప్పుడు ఖచ్చితంగా వారు కూడా ఒక వీట్ కోల్ కార్యక్రమాన్ని అక్కడ కలిగి ఉన్నారు. Some of the people will be living in the country, and when they go to another country to reside lifelong there, it is also a farewell. మరి కొంతమంది ఒక దేశంలో విడిచి ఇంకొక దేశానికి వెళ్తున్నప్పుడు కూడా విడిచిపెడుతున్నటువంటి దేశంలో మరి వీట్ కోల్ కార్యక్రమాన్ని వారు కూడా కలిగి ఉంటారు. We use the word farewell for many occasions. మరి ఆ యొక్క వీట్ కోల్ అనేటువంటి పదాన్ని లేదా కార్యక్రమాన్ని అనేక స్థలాల్లో అనేక విషయాలు మనం దాన్ని చూడొచ్చు. School, college, కాలేజీలో, ఆఫీసులో అనేక స్థలాలు చూడొచ్చు ఆ కార్యక్రమాలు. farewell from home, ఇదిగో మరి ఇంటి దగ్గర ఇంటి నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క వీట్ కోల్ కార్యక్రమం. farewell to the upper country. ఇదిగో మరి వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క వీట్ కోల్ కార్యక్రమం. Amen. ఆమేన్. Farewell. వీట్ కోల్ కార్యక్రమం లేదు వీట్ కోల్ అర్థమవుతుందా? వీట్ కోల్ Unseparated gathering. ఇదిగో మరి పూర్తిగా విడిపోవడం కాదు కానీ మరలా ఏదో ఒక దినాన్ని మరలా కలిసిపోవడం. You should know the meaning of it. దాని యొక్క అర్థాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. The prophet of God speak the message. మరి ప్రవక్త ఒక వర్తమానం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. What is the message? ఆ వర్తమానం ఏంటి? What the word he uses? ఏ పదాన్ని ఆయన వాడేటందులో Farewell. ఇది వీట్ కోల్ అనే పదాన్ని ఆయన వాడాడు ఆ వర్తమానంలో. That was the Almighty God. అందుకని సర్వశక్తిమంతుడైన దేవుడు He came with the flesh and blood upon the earth. ఇదిగో మరి ఆయన రక్తంతో మాంసంతో ఈ లోకానికి వచ్చినప్పుడు 33.5 years he was living. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద నివసించాడు. And he died. ఎప్పుడైతే ఆయన మరణించాడు He married. ఆయన సమాధి He చేయబడ్డాడు. is resurrected. మరలా తిరిగి లేచాడు ఆయన. Today, అయితే ఈ రోజు 10 believers. ఇదిగో మరి 10 మంది విశ్వాసులు 10 beloved sisters. ఇదిగో మరి 10 మంది విశ్వాసులైనటువంటి సోదరీమణులు. As Jesus died, ఇదిగో మరి యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయాడో they also died. వారు కూడా అలాగే మరణించారు. They also married. ఇదిగో వారు కూడా సమాధి They చేయబడ్డారు. also resurrected. వారు కూడా మళ్ళా తిరిగి లేచారు. Now they became a believer. ఇదిగో ఇప్పుడు వారు నిజమైన విశ్వాసులైన Second position, they became a saints. ఇదిగో మరి తర్వాత స్థానం ఏంటిదంటే వారు పరిశుద్ధులు అవబోతూ ఉన్నారు. Third, they became a member in the body of Christ. ఇదిగో మూడవదిగా వారు ఏం కాబోతూ ఉన్నారంటే క్రీస్తు యొక్క శరీరంలో పాలిభాగస్తులు అవబోతూ ఉన్నారు. The prophet of God says, ప్రవక్త మరి విషయాన్ని చెప్తా ఉన్నాడు. if anyone just half an hour before baptized in the name of the Lord Jesus and washed by the blood, ఇదిగో ఎవరైతే మరి అరగంట ముందు కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుతారో they are equal with all other saints. ఇదిగో మరి అరగంట ముందు పొందినప్పటికీ కూడా మరి 2 సంవత్సరాల నుంచి బాప్తిస్మం పొందుతున్న పరిశుద్ధులతో వీరు సమానంగా ఉన్నారు.
So far they were outside. అందుకని మరి వారు బయట ఉన్నారు. Now the member in the kingdom of ఇక్కడ God. వరకు వారు బయట ఉన్నారు. ఇప్పుడైతే దేవుని రాజ్యంలో వారు వారసులై ఉన్నారు. They were born in the kingdom of God. దేవుని రాజ్యంలో వారు కొత్తగా జన్మించారు. వారు The prophet says వాక్కు చెప్తా ఉన్నాడు, they are born in family of heaven. ఇదిగో మరి పరలోక మరి కుటుంబంలో వారు అలా తిరిగి జన్మించారు. You are earthly children ఇదిగో మీరు భూలోక సంబంధమైనటువంటి పిల్లలు, and also you are heavenly children. అలాగే మీరు పరలోక సంబంధమైనటువంటి పిల్లలు కూడా. So their first they gave favor to this world. అందుకనే మరి ఆ మొట్టమొదటిగా చూస్తే ఇక్కడ ఈ లోకానికి మీరు వీడ్కోలు పలకవలసినటువంటి ఒక సమయం రాబోతున్నది. Favor to old world and entering into a new world. ఇదిగో ప్రపంచం మొత్తానికి మీరు వీడ్కోలు చెప్పి నూతన ప్రపంచంలోనికి మీరు అడుగు పెట్టబోయే సమయం. What do we do? Where your favor go? అదే మరి ఫేర్వెల్ ఆయన వీడ్కోలు జరుగుతా ఉన్నప్పుడు ఏం జరుగుతాయి అక్కడ? We say bye bye. మనం చెప్తాం బాయ్ బాయ్ టాటా అని. Okay. ఓకే ఓకే వెళ్ళొస్తామంటాం. Okay. ఓకే మరి సరే సరే వెళ్ళొస్తామంటాం. They will shake their hands and they will move on. ఇదిగో మరి అందరితో మరి షేక్ హ్యాండ్ ఇచ్చి అది చేసుకుని మన అక్కడ నుంచి వెళ్ళిపోతాం అంతే. That is the event taken in the life of Jesus Christ. అదిగో మరి అదే కార్యము మీరు చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా జరిగిందని. Jesus died. యేసుక్రీస్తు వారు చనిపోయారు. Jesus buried. ఆయన సమాధి చేయబడ్డాడు. Jesus resurrected. ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. 40 days he was appearing to many people. 40 దినాలు అనేక మందికి ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. On the 40th day, మరి 40వ దినాన్ని oh, when the gathering was there, ఇదిగో మనందరూ కూడా అక్కడ కూడినప్పుడు nearly 500 people. ఇదిగో మరి 500 మంది అక్కడ ఉన్నాం. Immediately Jesus is rising out of the gravitational power, loosely Jesus. ఇదిగో అక్కడ 500 మంది క్షమించి అక్కడ కూడినప్పుడు మరి వెంటనే యేసు ప్రభువు ఏం చేశారంటే భూమి ఆకర్షణ శక్తిని కోల్పోయి ఆయన ఆరోహణమై వెళ్ళినట్లుగా మనం చూస్తాం. Gravitational power loose Jesus and going up. ఇదిగో భూమి ఆకర్షణ శక్తి కోల్పోయి మరి యేసు ప్రభువు ఏం చేస్తా ఉన్నారంటే ఆయన పైకి వెళుతూ ఉన్నాడు. ఆయన It is a parallel. అది ఏమిటి అంటే వీడ్కోలైన Name of God. దేవుని నామం ఆశీర్వదింపబడుగాక. That's what every message giving a subject to learn. ఇదిగో మరి అందుకనే ప్రతి ఒక్క వర్తమానం కూడా నేర్చుకోవడానికి ఒక మంచి పదార్థమై ఉన్నది. But while Jesus was living, మరి ఎందుకంటే యేసు ప్రభువు ఎందుకు జీవిస్తూ ఉన్నాడంటే in the John book 14th chapter, ఇదిగో మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో I will go and prepare a place for ఇదిగో you. నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళుతున్నానన్నాడు ఆయన. He says that about his going. ఇదిగో మరి ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన వెళ్ళే దాని గురించి చెప్తా ఉన్నాడు He's ముందే. speaking about the farewell. ఇదిగో వీడ్కోలు కార్యక్రమం గురించి ముందే చెప్తున్నాడు ఆయన. In the farewell, he says, ఆ యొక్క వీడ్కోలు ఆయన చెప్తా ఉన్నాడు. I will come again and take you where I am. ఇదిగో మరలా నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Did you all catch the point? మీరందరూ దాన్ని పట్టుకుంటున్నారు. వీడ్కోలు అంటే పూర్తి వీడ్కోలు కాదు కానీ If you have lack of understanding, ఇదిగో మీకు సరైన అవగాహన లేకపోతే when you have a suspecting mind, ఇదిగో మీ యొక్క మనసు అనుమానాస్పదంగా ఉన్నట్లయితే the message will not go inside. ఇదిగో మీ ఆ వర్తమానం లోపలికి వెళ్ళదు. Only your body, mind will be here. ఇదిగో మీ యొక్క శరీరము మీ మనసు మాత్రమే ఇక్కడ అలా ఉంటుంది. Sometime when Jesus was preaching, ఇదిగో కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువు వారు బోధిస్తూ ఉన్నప్పుడు one group of people was there. ఇదిగో కొంతమంది ప్రజలు ఒక గ్రూప్ ఆఫ్ ప్రజలు అక్కడ ఉన్నారు. Find faulting in the message of Jesus. ఇదిగో ఒక గుంపు ప్రజలు అక్కడ నిలబడి ఏం చేస్తా ఉన్నారంటే ఆయన ఏ తప్పు దొరుకుతుందా అని వెచ్చి చూస్తా ఉన్నారు వారు. హల్లెలూయా. They think they are wise. ఇదిగో మరి వాళ్ళు చెప్తా ఉన్నారు మేమే బుద్ధిమంతులు జ్ఞానులు అని చెప్పి. Find fault. ఇదిగో ఏది లోపాలే కనుక్కోవడానికి. That's what Jesus asking. ఇదిగో అందుకే యేసు ప్రభువు అడుగుతాడు. Can you find any sin in my life? ఇదిగో నాలో దోషం ఉన్నదని ఎవరు నిరూపించగలమంటా ఉన్నారు. No one not answer. ఇదిగో మరి ఎవరు కూడా దానికి సమాధానం చెప్పలేరు. Blameless Jesus. ఇదిగో నాలోపై లేని దేవుడు, Holy Jesus. ఇదిగో మరి పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు, Mighty God. ఇదిగో సర్వశక్తిమంతుడైన దేవుడు, Next, Almighty God. ఇదిగో సర్వశక్తిమంతుడైన దేవుడే ఉన్నాడు ఆయన.
హల్లెలూయా. Don't try to find. బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు అయిన వాడు. Don't try to find fault. ఇదిగో మరి తప్పులను పట్టుకోవడానికి మీరు వెతకొద్దు. The prophet says ప్రవక్త చెప్తా ఉన్నాడు. that gravitational power loosed him and he went up. ఇదిగో మరి భూమి ఆకర్షణ శక్తి కోల్పోయి ఆయన పైకి వెళ్ళిపోయాడని చెప్తా ఉన్నాడు. What is the secret? ఏంటి దానిలో ఉన్నటువంటి వాస్తవ మర్మము? The heavenly body cannot be living upon earth. ఇదిగో పరలోక సంబంధమైనటువంటి శరీరము భూలోకం మీద ఎంత మాత్రం కూడా జీవించలేదు. So gravitational power has to lose. అందుకనే మరి భూమి ఆకర్షణ శక్తి కోల్పోయి ఇమ్మీడియట్ గా వెంటనే ఆయన వెళ్ళిపోయారు. హల్లెలూయా. Sermon. ఇదిగో మరి వీడ్కోలు యొక్క కార్యక్రమము. Jesus had a farewell. యేసు ప్రభువారు వీడ్కోలు కార్యక్రమాన్ని తన జీవితంలో కలిగి ఉన్నాడు ఆయన. Bridegroom has a farewell. ఇదిగో మరి వధువుకు కూడా ఒక దినాన్ని వీడ్కోలు కార్యక్రమం ఉండాలి. ఆమేన్. The farewell is occurring, taking place in every occasion. ఇదిగో మరి ఆ వీడ్కోలు కార్యక్రమం అనేది అనేక సందర్భాల్లో అనేక స్థలాల్లో జరుగుతుంది. That's what the word came out of the servant of God. అందుకని ఆ వీడ్కోలు అనేటువంటి పదము ఈ యొక్క సేవకుల నుంచి అది వచ్చింది దాకా. His mind, ఇదిగో ఆయన యొక్క మనసు, God's mind, దేవుని యొక్క మనసు, preacher mind, ఇదిగో మరి ప్రసంగికుల యొక్క మనసు, translator mind. ఇదిగో మరి అనువాదం చేస్తున్న ఆయన వ్యక్తి యొక్క మనసు. Just before half an hour, ఇదిగో ఒక అరగంట ముందు God gathered it. ఇవన్నీ కూడా దేవుడు యాగం చేశాడు. God assembled it. దేవుడు అన్ని కూడా సమకూర్చాడు. The translator brother is a witness. ఇదిగో మరి ఆ యొక్క అనువాదం చేస్తున్న ఈ సహోదరుడే దానికి సాక్ష్యం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And heaven వీడ్కోలు is a sweet hour. అది మధురమైనటువంటి సమయం అది. Hallelujah. ఆ యొక్క వీడ్కోలు It's a harmonious time. ఇది మరి ఆ యొక్క హార్మోనియస్ అంటే సమానంగా అంటే ఈక్వల్ గా అందరితో పాటు ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి సమయం అది. Amen. ఆమేన్. Heaven. అదిగో మరి వీడ్కోలు Sometimes it is sad. ఇదిగో మరి కొన్ని సందర్భాలు విచారకరంగా కూడా ఉంటుంది. Farewell time. ఇదిగో మరి వీడ్కోలు సమయం. Two kinds of tears will come. ఇదిగో మరి ఆ వీడ్కోలు సమయంలో రెండు రకాలైనటువంటి కన్నీరు అక్కడ వస్తుంది. One is a happy tear, one is a sorrow tear. ఒకటేమో ఆనంద బాష్పాలు, ఇంకొకటేమో విషాదముతో కూడినటువంటి కన్నీరు. We are dividing the tear into two parts. ఇదిగో మరి ఆ యొక్క మరి కన్నీటిని రెండు భాగాలుగా మనం ఇక్కడ విభజిస్తా ఉన్నాం. Sometimes మరి కొన్ని సందర్భాల్లో it is an exciting month. ఇదిగో మరి అది కొన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది. It will make you thrilling. ఇదిగో మరి దాన్ని ఒక మరి అంటే ఒక విధమైన అనుభూతిని ఉత్తేజాన్ని మనకు కలిగిస్తుంది. Amen. It is a conflict between the gravitational power and the heavenly power. ఇదిగో మరి అది భూమి ఆకర్షణ శక్తి మరి పరలోకమైనటువంటి శక్తిని అది మరి రెండింటికి మధ్యగా ఉన్నది కార్యక్రమం. One day, ఒక దినాన్ని in our days, మన దినాల్లో gravitational power is going to lose the ఇదిగో earth. మరి భూమి ఆకర్షణ శక్తిని మనందరం కోల్పోబోతాం. Expect in your life. ఇదిగో ఆ యొక్క కార్యక్రమాన్ని మీ జీవితంలో జరిగేటట్లు ఎదురు చూడండి మీరు. In the time of rapture, ఇదిగో మరి ఎంత మాట సమయంలో if somebody goes, ఎవరైనా వెళ్ళిపోతున్నట్లయితే if your body is not going, ఇదిగో మీ యొక్క శరీరం కనుక వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతే that gravitational power itself telling you are not to be a member in heaven. ఇదిగో మరి ఆ యొక్క భూమి ఆకర్షణ శక్తి నీతో ఏం చెప్తుందంటే నువ్వు పరలోక సంబంధమైనటువంటి వ్యక్తి అంత మాత్రం కాదని భూమి ఆకర్షణ శక్తి నీకు చెప్తుంది. The gravitational power has to obey for the manifested sons and daughters of ఇదిగో God. మరి భూమి ఆకర్షణ శక్తి మరి దేవుని యొక్క కుమారులకు కుమార్తెలకు లోబడవలసినదై ఉన్నది. ఆమేన్. Your power is more than the gravitational power. మీ యొక్క శక్తి మరి భూమి ఆకర్షణ శక్తి కంటే అధికమై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. That's what Jesus said. అది యేసు ప్రభువు చెప్పారు. He is leaving the world. ఆయన మరి ఈ భూలోకంలో జీవించాడు. ఆయన I'm going and I'll come back. ఇదిగో మరి భూలోకంలో జీవించి నేను వెళ్ళి మళ్ళా తిరిగి వస్తాను. See the farewell. ఇదిగో మరి ఆ యొక్క వీడ్కోలు కార్యక్రమాన్ని చూడండి. Leaving, అది జీవించాడు. coming again. ఇదిగో మళ్ళా తిరిగి వస్తాను. Amen. That's what our pastor said. అందుకని మన కాపరి గారు చెప్పారు. Leaving today, he is leaving me. ఇదిగో ఈ రోజు మరి నన్ను ఆయన విడిచిపెడుతున్నారు ఈ రోజు మళ్ళీ I'm చెప్పారు. also very happy. ఇదిగో నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. 10 days gone. ఇదిగో మరి 10 రోజులు అయిపోయాయి. How do I go home? నేను కూడా నా యొక్క కుటుంబానికి వెళ్ళాలి. You are holding with the love and
the power. ఇదిగో మరి పరిశుద్ధాత్మలో మరి ఆ యొక్క వారి శక్తి ద్వారా మేము యాక్ట్ చేయబడతాం. And just put it again, hold it from here and running out. ఇదిగో మరి ఆ యొక్క భూమి ఆకాశ శక్తిని ఇక్కడ వదిలిపెట్టి మరలా నేను కుటుంబానికి వెళ్ళిపోతాం. ఆమేన్. In the going of the Lord Jesus, ఇదిగో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు the prophet says వార్త చెప్తా ఉన్నారు. he had a receipt in his hand. ఇదిగో మరి ఆయన యొక్క చేతులు ఒక పట్టీని కలిగి ఉన్నాడంట, చీటి. What is the receipt? ఏంటి ఆ యొక్క పట్టి, చీటి? He paid the blood ఆయన రక్తాన్ని చెందించాడు and got you all and saved you ఆ all. రక్తాన్ని చెందించి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన మరి పుట్టుకున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా విడిపించాడు. So he had a receipt. అందుకని ఆయన ఒక రిసిప్ట్ లేదా ఒక పట్టిక చిట్టిని కలిగి ఉన్నాడు ఆయన. What is the receipt? ఆ రిసిప్ట్ అంటే పట్టిక అంటే ఏంటి? Redemption receipt. ఇది విమోచన ప్రణాళిక, విమోచన పట్టిక. ఆమేన్. When he come down, ఇదిగో మరి ఆయన కిందకు వచ్చినప్పుడు he will come up with the receipt. ఇదిగో మరి ఆ యొక్క పట్టికతో ఆయన వస్తాడు. Before he bring the receipt, ఇదిగో మరి ఆ పట్టిక నువ్వు మరి పొందుకునే ముందు Satan knows. ఇదిగో సాతానుకు తెలుసు, Gravitation power knows. ఇదిగో మరి భూమి ఆకర్షణ శక్తికి తెలుసు, Graveyard knows. సమాధికి తెలుసు ఆ విషయం. Dead people know. ఇదిగో మరణమైనటువంటి పదవులు తెలుసు, The living people know. ఇదిగో మరి బతుకున్నటువంటి వారికి కూడా తెలుసు. Why? ఎందుకని? He's going to be broken the graveyard. ఇదిగో మరి సమాధిలో కూడా తెరవబడాలి. హల్లెలూయా. ఆమేన్. You don't have a receipt in your hand, ఇదిగో మీ చేతిలో కనుక ఆ పట్టిక కనుక మీరు కలిగి ఉండకపోతే but the receipt is in the hands of Lord Jesus. ఇదిగో మరి ఆ యొక్క పట్టిక ఖచ్చితంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో ఉంటుంది. How he got it? ఎలాగ ఆయన దాన్ని పొందుకున్నాడు? Jesus conquered death. ఇదిగో యేసు ప్రభువు మరణాన్ని జయించాడు ఆయన. Jesus conquered disease. ఇదిగో మరి యేసు ప్రభువు వ్యాధులను జయించాడు ఆయన. Jesus has conquered the sickness. ఇదిగో యేసు ప్రభువు బలహీనతను జయించాడు ఆయన. Jesus has overcome the demonic kingdom. ఇదిగో మరి దయ్యపు యొక్క రాజ్యాన్నంతటిని కూడా జయించాడు ఆయన. Think about the depth of the message. ఇదిగో వాక్యం యొక్క లోతులు, వర్తమానం యొక్క లోతులు మీరు గమనించండి. What Jesus said, ఏంటి యేసు ప్రభువు ఏం చెప్పాడు? as I am living, you are living. ఇదిగో నేను జీవిస్తున్నాను, మీరు కూడా జీవిస్తున్నారు. హల్లెలూయా. As I overcome, you also will నేను overcome. అలాగే జయించాను, మీరు కూడా అలాగే చేస్తున్నారు. As I go in doctor, you also will go in నేను doctor. అలాగే ఆరోగ్యం, మీరు కూడా అలాగే ఆరోగ్యం. హల్లెలూయా. What is the message? ఏంటిది వర్తమానం? Life assurance message. ఇదిగో జీవితానికి భరోసా కలిగించే వర్తమానం. You will have a life insurance. ఇదిగో మేము మరి లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి మీరు కలిగి ఉండొచ్చు. We are not a member in the life insurance. ఇదిగో మరి ఎల్ఐసిలో మేము ఎంతమాత్రం సభ్యులు కాదు. We have a certificate life assurance. ఇదిగో మరి జీవితానికి భరోసా అనే ఆ యొక్క మరి రసీదుని మేము కలిగి ఉన్నాము. And the one receipt, ఇదిగో మరి ఒక రసీదు, our life assurance cover. ఇదిగో ఆ ఒక్క రసీదే మన జీవితానికి భరోసా ఇవ్వాలి. Insurance policy for 50 years, 30 years, 60 years. ఇదిగో ఎల్ఐసి జీవిత బీమా అనేది మరి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉంటుంది. This is an eternal policy. ఇది నిత్యత్వం యొక్క భరోసా పాలసీ అనేది. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. Gravitation can do nothing. ఇదిగో భూమి ఆకర్షణ శక్తి వల్ల ఏమీ చేయలేదు. That's why అందుకని we are connecting this word into 1 Thessalonians 4th chapter 16 and 17. అందుకని ఈ యొక్క వాక్యాన్ని మనము 1 దశలోనిగారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనానికి మరి కనెక్ట్ చేస్తాం. Read the scripture. ఎవరైనా ఒకరు మన వచనాన్ని చదవండి. 1 దశలోనిగారు రాసిన 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన యాజకుని ప్రధానతోను శబ్దముతోను దేవుని గోడతోను పరలోకములోని ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదటి వ్యక్తులు. What is there? Things there, 3 things are there. ఇదిగో అక్కడ 3 విషయాలు ఉన్నాయి. One is a shout. ఒకటేమో ఆర్భాటము. Next one is the voice of the archangel. ఇదిగో మరి తర్వాత ఏంటంటే ప్రధాన యొక్క శబ్దము. Third is the trumpet of God. ఇదిగో మరి తర్వాత ఏంటంటే దేవుని యొక్క బోర. For the farewell for the bride, మరి వధువు యొక్క వీడ్కోలు కోసము 3 messages have to be preached. ఇదిగో మరి 3 వర్తమానాలు ప్రసంగించాలి. What is the first message? ఇదిగో మొదటి వర్తమానం ఏంటి? It's a voice. అది స్వరము. What is the second message? మరి రెండవ వర్తమానం ఏంటి? The voice of the archangel. ప్రధాన దూత యొక్క బోర. And the third message, మరి మూడవ వర్తమానం ఏంటి? trumpet of God. ఇదిగో దేవుని యొక్క బోర. This church
has to come to know the knowledge of these three messages. ఇదిగో మరి సంఘము ఖచ్చితంగా ఈ మూడు విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. I preached these three messages last Saturday and Sunday in Bageshwaram. ఇదిగో మరి బగేశ్వరంలో మరి గత శనివారం ఆదివారం ఈ మూడు విషయాలను నేను అక్కడ ప్రసంగించాను. Amen. Shout. అదొక ఆర్భాటము. Gathering the people. అది మరి ప్రజలను సమకూర్చుట ఉన్నది. Voice. మరి ఆ యొక్క మరి ప్రజల శబ్దము. Gathering the bride. ఇది మరి వధువును సమకూర్చుట ఉన్నది. Trumpet of God. మరి దేవుని యొక్క బోర. Dead people, living people gathering. ఇదిగో మరి మృతులైన వారిని సజీవులైన వారిని ఏకం చేసిన వారిని Those three messages. ఇదిగో మరి ఈ మూడు వర్తమానాలు. Gathering, gathering, gathering. ఇదిగో మరి సమకూర్చుట సమకూర్చుట సమకూర్చుట. And you should come to know the secret of the word, sound, voice, and the trumpet of ఇదిగో God. మరి మీరు ఈ ఆర్భాటము ప్రధాన శబ్దం దేవుని బోర గురించి మీరు తెలుసుకోకపోతే You will not get ready for farewell. ఇదిగో మరి ఆ యొక్క వీడ్కోలు కార్యక్రమానికి మీరు అలాగ మీరు సిద్ధపడలేదు. Sister Sarah, ఈరోజు సహోదరి శారా what is a farewell? ఆ యొక్క వీడ్కోలు లాగా ఏంటి? Farewell is the rapture. ఇదిగో వీడ్కోలు లాగా ఎత్తబాటు ఉన్నది. What is the rapture? ఎత్తబాటు అంటే ఏంటి? Rapture is the revelation. ఇదిగో మరి ఎత్తబాటు అంటే ప్రత్యక్షత ఉన్నది. Rapture. ఇదిగో మరి ఎత్తబాటు అంటే ఏంటి? Going from this earthly kingdom to the heavenly kingdom. ఇదిగో ఎత్తబాటు అంటే ఏంటి? భూలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భగవంతుని రాజ్యాన్ని వెళ్ళిపోతున్నది. We don't know when this will be happen. ఇదిగో మరి ఇది ఎప్పుడు జరుగుతుందో నాకైతే తెలియదు. But preparing. ఇదిగో మనం సిద్ధపడతా ఉన్నాం. Yesterday morning, నేను దినాన్ని engagement covenant. ఇదిగో మరి నిశ్చితార్థం యొక్క నిబంధనలు మనం చేశాం. Evening, నేను సాయంత్రం final preparation for the wedding. వధువు యొక్క వధువు కొడుకుల వివాహోత్సవానికి చివరి సిద్ధపాటు గురించి చూసాం. Today morning, ఈ ఉదయాన్ని decision taking power. నిర్ణయం తీసుకునే శక్తి యొక్క అధికారం చూసాం. Now, ఇప్పుడు farewell. వీడ్కోలు. Me and my Mr. Farewell from Rajmandri. ఇదిగో మరి నాకు నా భార్యకు మరి రాజమండ్రి నుంచి వీడ్కోలు వెళ్ళాలి. ఆమేన్. Do you like farewell? ఇదిగో మీరు మరి ఆ యొక్క వీడ్కోలుని మీరు అభినందిస్తున్నారా? ఆమేన్. హల్లెలూయా. Everyone has a farewell. ఇదిగో ప్రతి ఒక్కరికి వీడ్కోలు కార్యక్రమం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That's why అందుకని Christian world expecting ఇదిగో మరి క్రైస్తవులు ఖచ్చితంగా మన విషయాన్ని ఎదురు చూడాలి. second coming of the Lord. దేవుని రాకడ కొరకు ఎదురు చూపులు కలిగి ఉండాలి. In the first coming, ఇది మొదటి రాకడలో he was here 33.5 years ఇది 33 సంవత్సరాలు ఆయన ఇక్కడ ఉన్నాడు. and he gave a farewell. అక్కడ మరి ఆయన మరి ఆ వీడ్కోలు కార్యక్రమాన్ని ఇచ్చాడు ఆయన. But in the second coming, అయితే రెండవ రాకడలో our farewell. అది మన యొక్క వీడ్కోలు ఉన్నది. మొదటి రాకడలో ఆయన వీడ్కోలు, రెండవ రాకడలో మన వీడ్కోలు ఉన్నది. ఆమేన్. How do we get the revelation? ఎలా ఈ ప్రత్యక్షత మనం పొందుకుంటాం? Without sleeping in the night, rolling in the bed. ఇదిగో మరి ఆ నైట్ అంతా కూడా నిద్ర లేకుండా మరి గడ్డ మీద అలాగా తిరుగుతూ పైకి కింద పడుకోకుండా God comes and talking. ఇదిగో మరి వెళ్ళి మరి మాట్లాడకుండా Immediately writing. ఇదిగో వెంటనే మరి రాసుకుంటూ Then going to sleep. మరలా పడుకుని Again giving. మరలా లేచి మళ్ళీ దేవుడు ప్రత్యక్షత రాస్తూ God is dealing with the bride. ఇదిగో మరి అలాగ దేవుడు మరి వధువుతో మరి ఆయన సంభాషిస్తూ ఉంటే దేవుడు Jesus making always. ఇదిగో మరి వధువు యొక్క పరిచారకులు సేవకులు ఎల్లప్పుడూ కూడా వేచి ఉండేవారు ఉన్నారు. హల్లెలూయా. That is what my dear brother. అందుకని నా ప్రియ సోదరి సోదరులారా, Farewell is not a permanent one. ఇదిగో మరి వీడ్కోలు అనేది అది పర్మనెంట్ కాదు. అంటే అది పూర్తిగా వేరే కూడా కాదు. I will go and come. ఇదిగో మరి నేను వెళ్తా ఉన్నా మనం వస్తాను. August going in, September coming. ఇదిగో ఆగస్టు వెళ్ళిపోతే సెప్టెంబర్ వస్తున్నాము. Only one will be very happy. ఇదిగో ఒకటి మాత్రమే సంతోషం. August going, September coming. ఇదిగో ఆగస్టు వెళ్ళిపోతే సెప్టెంబర్ వస్తుంది. ఆమేన్. You understand? మీకు అర్థమవుతుందా? No, no. ఇదిగో Let it be. ఇదిగో Hallelujah. 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 End time messages. ఇదిగో మరి చివరి కాలం యొక్క వర్తమానము Full revelation. పూర్తి ప్రత్యక్షమై ఉన్నది. Genesis to the Revelation book. ఆది కాండము నుండి ప్రకటన వరకు కూడా. Genesis 24 chapter 61 you read. ఇదిగో మరి ఆది కాండము 24వ అధ్యాయము 60వ వచనం ఒకసారి చదవండి. When we read it, మీరు దాన్ని చదువుతున్నప్పుడు రెబ్కాయు రెబ్కాయు
ఆమె పరికత్తెలను ఆమె పరిగెత్తలను లేచి ఒంటెలు ఎక్కి లేచి ఒంటెలెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. ఆ మనుషులు వెంబడి రెబ్కా ఆమె పరిగెత్తలు లేచి ఒంటెలెక్కి ఆ మనుషులు వెంబడి వెళ్ళి అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయెను. హల్లెలూయా. They can reach 58, 59. అలాగే మరి 58 59 వచ్చిన కూడా చదువుకుందాం. రెబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదు వారి ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను కాబట్టి వారు తమ సహోదరి రెబ్కాను ఆమె దానిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు Hallelujah. 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 హల్లెలూయా. Parallel for the Rebecca. ఇదిగో మరి రెబ్కాకు అది ఒక వీడ్కోలు ఉన్నది. How she is getting a parallel? ఇదిగో మరి ఎలాగో ఆ యొక్క వీడ్కోలు ఆమె కలిగి ఉన్నది. God has sent an angel along with the Eliezer to seek a girl. ఇదిగో మరి దేవుడు తన యొక్క దేవదూతలను మరి అబ్రాహాము సేవకుడైన ఎలీయాతో కూడా పంపినప్పుడు మరి తన కుమారుడికి ఒక భార్య వెతకడానికి పంపినప్పుడు మరి ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. Eliezer received the answer for the prayer from God. మరి ఎలీయాజరు మొరపెట్టినప్పుడు ఆ యొక్క ప్రార్థనకు మరి ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఆ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు. As it's got answer took 6 months or 6 years or 60 minutes. ఇదిగో మరి ఆ యొక్క జవాబును ఆయన మరి 6 నెలల్లో లేదంటే 6 సంవత్సరాలు పొందుకున్నాడా? No. కాదు. As soon as he prayed, ఎప్పుడైతే ఆయన ప్రార్థించాడు God had ఇదిగో మరి దేవుడు విన్నాడు. sending a Rebecca. హల్లెలూయా. What do you say, sister? ఇదిగో మీరు నిజాన్ని ఏం చెప్పబోతున్నా సోదరులారా? I'm praying, pastor. నేను ప్రార్థన చేస్తున్నాను మాస్టర్ గారు. You boy, what do you say, boy? ఇదిగో మరి ఎవరో సోదరులారా మీరేం చెప్తారు? Still I'm not started to pray ఇదిగో ఇంకా నేను ప్రార్థన చేయడం ప్రారంభించలేదు. regarding the marriage. ఇదిగో వివాహం గురించి Amen. ప్రార్థించండి. Regarding the marriage. వివాహం గురించి ప్రార్థించండి. Eliezer want to get a suitable one to his master's son. ఇదిగో మరి తన యొక్క మరి యజమానుని కుమారుని కొరకు సరి అయినటువంటి స్త్రీని వెతకాలని ఎలీయాజరు ప్రార్థన చేశాడు. It must be a suitable one. ఇదిగో మరి మీ యొక్క వివాహము మరి సరైన ఎన్నికగా ఉండాలని భాగస్వామి. Your marriage must be answered by God. ఇదిగో మీ వివాహానికి దేవుని దగ్గర నుండి జవాబు రావాలి. Signs chosen. ఇదిగో మీరు ఖచ్చితంగా ఆ యొక్క గుర్తులు మీరు కలిగి ఉన్నప్పుడు ఆ ఎన్నికను కూడా మీరు కలిగి ఉంటారు. Wonders taken. ఇది అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. How the Rebecca's character. ఎలాగా మరి రెబ్కా యొక్క మరి క్యారెక్టర్ ఎలా ఉంది? గుణలక్షణం. To bring one bucket of water. Mommy, you don't have any ఇది other. ఒక బకెట్ నీళ్ళు తేవాలి మమ్మీ అమ్మ నేను తేవాలని తెచ్చుకుంటాను. Nana, అయ్యా oh, give me little water. ఇదిగో నాకు కొంచెం నీళ్ళు ఇస్తారా? Mommy, when I come home, immediately give me water. ఇదిగో మరి ఎప్పుడైతే ఆయన కూడా వెంటనే ఇచ్చేసింది ఆమె నీళ్లు. But this Rebecca, అది నీ యొక్క not only for you, నీకు మాత్రమే కాదు for your camels, ఇదిగో నీ ఒంటెలకు కూడా for the people who came along with you. అలాగే నీతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా She's taking the water. ఇప్పుడు అప్పుడు ఆమె అందరి కోసం వాటర్ తీస్తా ఉంది Just taking the water. ఇదిగో వాటర్ తీసుకుని మనందరికీ సప్లై చేస్తాం. It will take 5 hours, 6 hours to camel to fill the water. ఇదిగో మరి ఒంటెల యొక్క కడుపు నిండాలి అంటే 5 గంటలు 6 గంటలు పడతాయి నీళ్ళతో. హల్లెలూయా. Let me also fill it. ఇదిగో నేను కూడా మరి ఆ నీటితో మిమ్మల్ని నింపడం మీకు హల్లెలూయా. But Rebecca, అయితే రెబ్కా very activity. మరి చాలా యాక్టివ్ Hard worker. మరి చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి కావాలి. She's inspired with the Holy Ghost. ఇదిగో మరి పరిశుద్ధాత్మ చేత ప్రభావం కలిగి ఉండాలి. When the Holy Ghost inspires her sister, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రభావాన్ని మీరు కలిగి ఉంటారో her character, అప్పుడు మీ యొక్క గుణ లక్షణాలు obedience, ఇదిగో మీ యొక్క లోబడే తత్వం hard working, ఇదిగో మీ యొక్క కష్టపడి పనిచేసే తత్వం fulfill the word what she said to Eliezer. ఇదిగో వాక్యం నెరవేర్చి ఏదైతే ఎలియాజరు పలికాడో దాన్ని నెరవేర్చమని ఉండాలి. ఆమేన్. He understood this girl is a suitable one. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు ఈ కుమార్తె ఖచ్చితంగా మరి సరైన కుమార్తె అని ఆయన మరి ఆయన అవగాహన కలిగి ఉన్నాడు. She took to the house. అప్పుడు ఆయనను మరి తీసుకుని వెళ్ళాడు. The prophet says, పాపం చెప్తున్నాడు Eliezer did not talk to the girl. ఇది ఎలియాజరు రెబ్కాతో మాట్లాడలేదు అన్నాడు ప్రవక్త. Amen. Hallelujah. Eliezer talked to the father and mother. ఇది ఎలియాజరు మరి తల్లిదండ్రులతోనే మాట్లాడాడు. And he is explaining about his experience. ఇదిగో మరి ఆయన తన అనుభవాన్ని అంతా కూడా అక్కడ వారికి వివరిస్తా ఉన్నాడు. That they understood. అప్పుడు వారికి అర్థమైంది. And the Laban says, అప్పుడు లాభం చెప్తున్నాడు this is from the Lord. ఇది యెహోవా జరిగిన కార్యమే.
Yes. King David said, ఇదిగో రాజైన దావీదు చెప్తా ఉన్నాడు. this is marvelous in our eyes, ఇది- but it is marvelous in our ఇదిగో మా కళ్ళకు ఆశ్చర్యంగా ఉన్నాడు. Lord. ఇది మరి దేవుని వల్ల జరిగిన కార్యం ఇది. Parents are convinced. ఇదిగో మరి ఆ యొక్క తల్లిదండ్రులు ఒప్పుకున్నారు దానికి. Amen. ఆమేన్. Heartfully accepted. ఇదిగో మరి హృదయపూర్వకంగా వారు దాన్ని ఒప్పుకున్నారు. Then they started to eat the food. అప్పుడు ఒప్పుకున్న తర్వాతే భోజనం చేశారు వారు. The next day, ఆ తర్వాత దినాలు Eliezer speaking. ఎలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. Let me go home. దేవుడు వెళ్ళాలంటాడు. వాళ్ళు వెళ్ళగమన్నాడు. Let me carry the baby also there. ఇదిగో ఈ కుమార్తె కూడా నాతో తీసుకుని వెళ్ళగమన్నాడు. ఆమేన్. ఆమేన్. You send. ఇదిగో మీరు పంపించండి. What the parents said. అయితే తల్లిదండ్రులు ఏం చెప్పారు? No, no, we don't say. ఓ మీరు మేము పంపించారు. You ask her. ఇదిగో మీరు ఆమె అడగండి. That is her parent. ఇదిగో మరి అసలు ఎలియాతో మీరు ఆమె అడగండి. ఇది ఆమె యొక్క వీడుకోలేని This church, ఇదిగో మరి ఈ సంఘంలో yesterday, నిన్న engagement honor. నిశ్చితార్థం యొక్క మరి పోటీగా Yesterday night, ఇదిగో మరి నిన్న సాయంత్రం final preparation for the marriage. గొర్రెపిల్లల మహోత్సవానికి చివరి సిద్ధపాటు. ఈ Ceremony, ఉదయాన్నే taking a decision power. ఈ నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి Now parent. ఇప్పుడు వీడుకోలు. All messages are suitable to spiritual and natural. ఇదిగో మరి ఈ యొక్క పూర్వీకులన్నీ కూడా మరి భౌతికంగా ఆత్మీయంగా కూడా సమకూర్చబడినవి. Natural types for spiritual. ఇదిగో మరి భౌతికమైనవి ఆత్మీయాన్ని సూచిస్తూ ఉన్నాయి. Amen. Natural also here. ఇదిగో భౌతికమైనవి ఇక్కడ ఉన్నాయి. Spiritual also here. ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి. హల్లెలూయా. ఆమేన్. When you call me, ఇది ఎప్పుడైతే మీరు పిలిచారో you have to give message in engagement. ఇదిగో మరి ఆ యొక్క నిశ్చితార్థం గురించి వర్తమానం పంచుకోవాలని అడిగారు. One message is engagement message. ఇది ఒక వర్తమానమేమో నిశ్చితార్థం గురించి, Three message is church message. ఈ మూడు ప్రసంగాలు కూడా సంఘానికి సంబంధించి. But the God అయితే దేవుడు concerned about this church, ఇదిగో ఈ యొక్క మరి సంఘానికి పట్టింపులను about this ఈ church, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. the secret of the church, ఇదిగో మరి సంఘానికి భావాన్ని తెలియజేస్తున్నాడు. revealing the mystery. ఆయన యొక్క ప్రత్యక్షతను తెలియజేస్తున్నాడు. Send me the name of God. దేవుని నామమున ఆశీర్వదించబడును. Genesis in 24 chapter. ఇదిగో ఆదికాండం 24వ అధ్యాయం. Rebecca's parent. ఇదిగో రెబెక్కా యొక్క అది వీడ్కోలు కార్యక్రమం అయింది. Don't it already be ready? మీరు అందరూ ఆల్రెడీ సందేశాలు ఇస్తారు. Then they're asking Eliezer, ఇదిగో మరి ఫిర్యాదు అడుగుతూ ఉన్నాడు. are you coming with me? నువ్వు నాతో వస్తావా? And they're asking, will you go with this man? ఇదిగో మరి నా అడిగితే నేను మాట అడిగాడు. తల్లిదండ్రులు ఈ మనిషితో నువ్వు వెళ్తావా అని. Rebecca said, రెబెక్కా చెప్తాను. I will go with a willful heart. ఇదిగో నేను హృదయపూర్వకంగా ఆయనతో పాటు వెళ్ళిపోతాను. 23 years of father, mother, brother, all loved you. Within one day, how your heart changed. 23 సంవత్సరాల నుంచి కంటికి రెప్పలాగా చూసుకుంటూ నేను ప్రేమించి కాపుదలు కాసి అన్ని నీకు ఇస్తే ఒక క్షణంలో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానంటావు నువ్వు అని అడుగుతున్నాడు. What is there? ఏముంది అక్కడ? What is the attraction in the bride? అయ్యేమి వదులుకున్నటువంటి ఆకర్షణ ఏంటి? Voice message. అదే వర్తమానంలో ఉన్నది. What is the attraction message? ఇది అదే ఆకర్షణమైన వర్తమానమైనది. The girl is attracted by Holy Ghost. ఇది మరి ఆ యొక్క రెబెక్కా పరిశుద్ధాత్మ చేత ఆకర్షించబడింది. She was faithful to God. మరి ఆమె దేవునికి విశ్వాసంగా జీవించింది. God bring the right thing. దేవుడు మరి సరి అయిన దాన్ని నాకు పెట్టాడు. That is the result of God. అదే దేవుని యొక్క మర్మమై ఉన్నది. హల్లెలూయా. Hallelujah. Amen. So next day, సరే మరి రేపటి దినాన్ని travel. వీడ్కోలు. Engagement is over. ఎంగేజ్మెంట్ అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయింది. Marriage preparation is over. ఇదిగో వివాహ సిద్ధపాటు కూడా అయిపోయింది. Taking a decision is over. నిర్ణయం తీసుకునే శక్తి కూడా అది కూడా అయిపోయింది. Now sitting upon the camel. ఇదిగో ఇప్పుడు ఒంటి మీద ఎక్కి కూర్చున్నది. హల్లెలూయా. రెక్క వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోతుంది రెక్క. Farewell. ఈ వీడ్కోలు. Mommy, bye bye. మమ్మీ ఆ తల్లి అమ్మ నీకు బాయ్ బాయ్. Daddy, bye bye. డాడీ బాయ్ బాయ్. హల్లెలూయా. Amen. ఆమేన్ ఆమేన్. ఆమేన్. Nasaba, bye bye. సోదరి బాయ్ బాయ్. అదే వర్తమానం. అది దేవుడి వాక్యమే So ఉన్నది. is the bride is also the word. అందుకని వధువు కూడా వాక్యమే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. The word
ఇదిగో మరి వాక్యముతో సరిపోల్చబడింది. Hallelujah. His word. ఇదిగో మరి వరుడు వాక్యమై ఉన్నాడు, Bride is also word. వరుడు కూడా వాక్యమై ఉన్నది. Uniting time. మరి ఇరువురు కూడా ఐక్యపరచబడిన సమయం ఇది. Hallelujah. ఆమేన్. Hallelujah. Hallelujah. Praise be the name of God. దేవుని నామ ఆశీర్వాదం గాక. One day, ఒక దినాన్ని your relatives, ఇదిగో మీ యొక్క బంధువులు, your own brothers and ఇది sisters, మీ సొంత సహోదరులు whom they are not in the word, ఇదిగో మరి ఎవరైతే దేవుని వాక్యంలో ఉండరో for them, వారందరూ you will be a farewell to ఇదిగో them. వారందరితో పాటుగా నేను వీడ్కోలు కార్యక్రమం ఉన్నది. Yesterday, my sister was here. ఇదిగో అలాంటి నిన్న మా సహోదరి మాతో పాటు ఉంది. My uncle was there. మా యొక్క మామగారు కూడా మాతో పాటు My ఉన్నారు. party was there. ఇదిగో మరి అక్కడ పెద్ద పార్టీ కూడా ఉంది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? They don't know the rapture. ఇదిగో వారి కార్యక్రమం ఎంత కూడా తెలియదు వారికి. Rapture is not in public. ఇదిగో మరి ఎంత మాట అనేది బహిరంగ కార్యక్రమం కాదు. Farewell is not in public. ఇదిగో మరి ఈ యొక్క వీడ్కోలు కార్యక్రమం బహిరంగ కూడిక బహిరంగ కార్యక్రమం కాదు. Secretly go away. ఇదిగో మరి మౌనంగా తెలియకుండా వెళ్ళిపోయారు. రహస్యంగా వెళ్ళిపోయారు. Gurunga, ఎలాగ మరి ఆయన ఈ వరుడు వస్తాడు, he comes as a thief. ఆయన దొంగ వలె వస్తాడు. ఆయన హల్లెలూయా. He comes as a thief. ఆయన దొంగ వలె వస్తాడు. Thief don't come in the night time. ఇదిగో మరి Night time, he comes in the night time. దొంగ మరి రాత్రి సమయం వస్తాడు. In the modern world, ఇదిగో మరి ఈ యొక్క నవీన కాలంలో thief comes in the evil daytime. ఇదిగో మరి దొంగలు పగలు కూడా పడిపోతున్నారు. ఆమేన్. I know your husband. ఇదిగో మీకు మీ యొక్క భర్త తెలుసా? His name I forgot. ఇదిగో ఆయన పేరు నేను మర్చిపోయాను. Here, Daniel. దానియేలు. Yes, I know. అబ్బో నాకు తెలుసు నాకు He తెలుసు. told the company I forgot. ఇదిగో ఆయన ఏ కంపెనీలో పనిచేస్తాడో మర్చిపోయాను. Information technology company. ఇదిగో ఐటీ కంపెనీలో. He collects the details from you. ఆయన మరి నీ దగ్గర నుంచి సమాచారాన్ని పొందుకొని And he says, oh, ఇదిగో మరి మళ్ళా వచ్చి when you are opening the door, ఇదిగో మరి ద్వారా తప్పడినప్పుడు he will have a powder. ఇదిగో ఆయన కొంచెం పౌడర్ వేసుకుంటాడు. Comes and put here. ఇదిగో పౌడర్ తీసుకొని Your flag, అనుకుంటాం. your keys in the cupboard. ఇదిగో మరి నీ యొక్క తాళం చెవులు అక్కడ ఉన్న కవర్లు. Open the cupboard. కబోర్డ్ లో తీసి తాళం ఓపెన్ చేస్తాం. Take the dollar. ఇదిగో డబ్బంతా కూడా Take తీసేసుకుంటాడు. the jewel. ఇది బంగారం తీసేసుకుంటాడు. Nicely will go. ఇదిగో మరి మా చక్కగా వెళ్ళిపోతాడు. You do not know how the thief came. ఇదిగో మరి దొంగ ఎలా వచ్చాడు వెళ్ళిపోతాడు నీకు తెలియదు. The powder will make you to sleep well. ఇదిగో మరి ఆ మత్తు పదార్థం నీకేం చేస్తాడంటే మత్తుగా ఏం చేస్తాడు నీకు. Modern world thief. ఇదిగో మరి నవీన కాలం యొక్క దొంగలు అలా ఉన్నారు. The prophet says, భక్తు చెప్తా ఉన్నాడు, the thief, ఆ దొంగ Jesus the thief, ఇది యేసు అయినటువంటి దొంగ, Jesus the bridegroom, ఇది యేసు ప్రభు అయినటువంటి వరుడు. between morning 7 o'clock, 9 o'clock is ఇది coming. ఉదయం 7 గంటల మధ్యలో వస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. God is good. yes దేవుడు మంచివాడు. Amen. In the morning, ఈ ఉదయకాల సమయంలో farewell greeting. ఇదిగో మరి వీడ్కోలు మరి అక్కడ జరగబోతుంది. No one knows about it. ఎవరికి కూడా మరి దాని గురించి తెలియదు. Now he is hearing on farewell. ఇదిగో మరి ఆ యొక్క తండ్రి గురించి వినడానికి మీరు ఇష్టపడుతున్నారా? If you keep in your mind, there is a farewell for me, then you will be alert. ఇదిగో మీ హృదయాల్లో కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఒక దినాన్ని నాకు మరి ఆ యొక్క వీడ్కోలు కార్యక్రమం ఉన్నదని మీరు కనుక గమనించినట్లయితే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఈ విషయాన్ని. There's another example. ఇంకో ఉదాహరణ చెప్తాను. In the book of Genesis 5:24. ఇదిగో మరి ఆది కాండం 5:4 Who is that? చీకటి ఎవరది? Enoch. హానోకు. Who is this Enoch? ఇది హానోకు ఎవరు? Seventh descendant from Adam. ఇదిగో ఆదాము నుండి 7వ జనరేషన్ అయి ఉన్నాడు. His name is called Enoch. ఇదిగో అతని పేరు హానోకు. The Bible says బైబిల్ చెప్తా ఉంది, he used to walk with God. ఆయన ఎల్లప్పుడూ కూడా దేవునితో నడిచేవాడని, Talk with God. దేవునితో మాట్లాడేవాడని, Discuss with God. దేవునితో సంభాషించేవాడని, Receiving the revelation of God. దేవుని ప్రత్యక్షతను పొందుకునేవాడని. Getting preparation. ఇదిగో మన యొక్క శుభవార్త అతను సిద్ధపడతా ఉన్నాడు. But one day, ఒక దినాన్ని same God, అదే దేవుడు after preparing ఇదిగో him, ఆయన సిద్ధపడిన తర్వాత Enoch was gone off. ఇదిగో ఏదో నడుచుకుంటూ ఆయన దేవుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. He gave a farewell to the world. ఇదిగో ఆయన ఓటానికి వీడ్కోగలిగాడప్పుడు. హల్లెలూయా. His wife don't know. ఇదిగో ఆయన భార్యకి తెలియదు, His children don't know. ఆయన పిల్లలకు తెలియదు. Why?
మాట్లాడుతున్నాడు. Come out of the house, ఇది ఆయన ఇంటి నుండి బయటకు వెళ్ళి go to the field, మరి ఆయన మరి పొలాల్లోకి వెళ్ళి going to the market, ఇదో మరి మార్కెట్ లో వెళ్ళి going to the jungle, ఇదో మరి ఆ యొక్క అడవిలోకి వెళ్ళి going to the mountain. కొండల మీదకి వెళ్ళి Really restless and come. ఇదిగో అప్పుడు అక్కడ దేవుడితో సంభాషించాలని వస్తా ఉండేవాడు The మనం. wife don't know. అందుకనే భార్యకు తెలియదు, Children don't know. పిల్లలకు తెలియదు. Amen. ఆమేన్. One day, ఒక దినాన్ని he gave a favor to the word and God. ఇది ఒక దినాన్ని ఆయన వీడ్కోలు పలికి ఈ లోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lights and shadow. ఇదిగో మరి పోలికలు మరి ఛాయలు. Farewell for the family. ఇదిగో మరి కుటుంబానికి ఆ యొక్క వీడ్కోలు పలికే సమయము. Today 10 children taken baptism. ఇదిగో మరి ఈ దినాన్ని 10 మంది పిల్లలు బాప్తిసం తీసుకున్నారు. What about your father? ఇదిగో మరి మీ తండ్రుల గురించి ఏంటి? What about your mother? మీ తల్లుల గురించి ఏంటి? What about your own brother? మీ సొంత సహోదరుల గురించి What ఏంటి? about your own sister? మీ సొంత సోదరుల గురించి ఏంటి? Have they been baptized by you in the name of Jesus Christ? ఇదిగో వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందారా? Are they believer? వారందరూ కూడా నిజమైన విశ్వాసులేనా? Is your father believer? మీ యొక్క మీ తండ్రి విశ్వాసేనా? A day will come. ఒక దినం వస్తుంది. You will leave your father. ఇదిగో మీ తండ్రిని విడిచి వెళ్తారు మీరు. You will leave your mother. ఇదిగో మీ తల్లిని విడిచి వెళ్తారు మీరు. Glory to God. దేవుని నామమున మహిమ కలుగును గాక. Your family will have a family. ఇదిగో మరి కుటుంబము ఖచ్చితంగా ఆ కుటుంబంలో వీడ్కోలు కార్యక్రమం ఉంటుంది ప్రతి దేశంలో. ఆమేన్. Why you want to have a family? ఎందుకని ఆ వీడ్కోలు కార్యక్రమం ఉండాలి? God's fellowship gave him farewell. దేవునితో సహవాసమే ఆ వీడ్కోలు కార్యక్రమానికి కారణమవుతా ఉన్నది. Amen. ఆమేన్. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The flower garden, ఇదిగో మరి ఏది ఆ పూల మరి తోటలో varieties of flowers. రకరకాలైనటువంటి పూలు ఉంటాయి. Yellow color, మరి ఆ పసుపు రంగు, red color, మరి ఎరుపు రంగు, blue color, బ్లూ కలర్, orange color. మరి ఆ యొక్క ఆరెంజ్ కలర్. A garden, varieties of flowers. మరి తోటలో పూల తోటలో రకరకాలైనటువంటి రంగురంగుల పూలు ఉంటాయి. Leaves are different leaves. ఇదిగో మరి ఆ యొక్క ఆకులు కూడా రకరకాలైన ఆకులు ఉంటాయి. Flowers colors are different. ఇదిగో మరి ఆ యొక్క పువ్వుల యొక్క రంగు కూడా వ్యత్యాసం ఉంటది. When God like more one flower, ఇదిగో మరి దేవుడే ఏ పువ్వునైతే అధికంగా ప్రేమిస్తాడో he will pluck it. దానిని ఆయన తీసుకుంటాడు. Likewise, Enoch, అలాగే హనోకు, God loved him so much. ఇదిగో దేవుడు హనోకుని ఎంతగానో ప్రేమించాడు. Fellowship, much fellowship. ఇదిగో దేవుడు ఎంతో సహవాసాలు కలిగి ఉన్నాడు ఆయనతో. God showed the love to Enoch much. దేవుడు యొక్క ప్రేమను హనోకు ఎక్కువగా పొందుకున్నాడు. In heaven, angels are there. ఇదిగో మరి పరలోక సంబంధమైన దేవతలు అక్కడ ఉన్నారు. God cannot have a fellowship with the angels. దేవుడు మరి దేవతలతో ఎంత మాత్రం సహవాసం కలిగి లేడు ఆయన. Angels are not created for fellowship. ఇదిగో మరి దేవతలు ఆయనతో సహవాసం కొరకు ఆయన తయారు చేయలేదు వారిని. Angels are created to do the service for God. ఇదిగో మరి ఆ యొక్క దూతలు దేవుని పరిచర్యను జరిగించడానికే దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. Say, holy, holy, holy. ఇదిగో మరి ఆయన ఆరాధించడానికి పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని. Though they are in heaven, అందుకే వారి ఆ పరలోకంలో ఉండి కూడా though they are around the throne of God, అక్కడ మరి ఆ సింహాసనం చుట్టూ ఉండి they cannot sit with God. ఇదిగో మరి దేవునితో పాటుగా వారు కూర్చోలేదు. Sister Sarah, ఇదిగో మరి సహోదరి శారా, or Sister Israel, ఇదిగో మరి సహోదరి షారోన్, or Sister Pandit sister, ఇదిగో మరి సిస్టర్ రూత్ గారు, you will sit with Jesus. ఇదిగో మీరు దేవునితో పాటుగా కూర్చోబోతున్నారు. ఇదిగో మరి ఆ యొక్క దేవదూతలు Will salute you. ఇదిగో మీకు బాయ్ చెప్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. What you are going to get in the family, ఇదిగో మరి ఆ యొక్క వీడ్కోలులో మనం ఏం చూస్తున్నామంటే after you are getting the family, ఇదిగో మీరు వీడ్కోలు కార్యక్రమాన్ని మరి కలిగి ఉన్న తర్వాత you will sit with your bridegroom. ఇదిగో మరి ఈ యొక్క వరుడితో మీరు కూర్చోబోతున్నారు. He is your friend. ఆయన నీ యొక్క స్నేహితుడు. He is your ruler. ఇదిగో మిమ్మల్ని పాలించేవాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He is your kinsman. ఇదిగో ఆయన నీ యొక్క రాజు. He is your redeemer. ఆయన మీ బంధువుడు విమోచకుడు. By rapture, ఇదిగో మరి ఆ ఎత్తబడులు by favor of the rapture, ఆయన యొక్క ఎత్తబడులో వీడ్కోలు. you will go to the seventh dimension. ఇదిగో మీరు ఆ వీడ్కోలు ఏదో ప్రకారం కలబోతాము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What do you do now? ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం? Time of end of the world. ఇదిగో మరి యొక్క కాలం ముగించబడే సమయంలో ఉన్నాం. Come to the church. ఇదిగో సంఘానికి రండి. Say here in
message again and pray. ఇదిగో వర్తమానాలు మరలా వింటూ ఎక్కువగా ప్రార్థనలు కావండి. Pray with the revelation. ఇదిగో ప్రత్యక్షతతో ప్రార్థన చేయండి. I have not bloomed this word. ఇదిగో మరి నేను ఇక్కడ సంబంధించిన The word is waiting for me. ఇదిగో నాకు ఒక విషయం This flesh ఎదురుచూస్తుంది. and the blood will go on. ఇదిగో మరి ఈ యొక్క శరీరం రక్త మాంసం ఇవన్నీ కూడా పోతాయి. My body will be నా transformed. యొక్క శరీరం ఏదైనా మార్పు చెందబోతా ఉంది. I wanted to be farewell from this world. ఇదిగో నేను ఖచ్చితంగా ఈ లోకానికి వదిలిన వీడ్కోలు పోగాలని ఎదురు చూపుతున్నాను. You must by your prayer. ఇదిగో మరి నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని కలిగి ఉండి దేవుడిని మొదలుపెట్టేవారుగా నీవు ఉండాలి. This is the time having a close fellowship around the worldwide break. ఇదిగో మరి ఆ ప్రపంచంలో ఉన్న దేవుని యొక్క వధువంతటితో కూడా అతి దగ్గర సంబంధం కలిగి ఉండే సమయం ఇదే. Our church has small part in the worldwide break. ఇదిగో మన యొక్క సంఘం కూడా ప్రపంచంలో ఉన్న వధువులు చిన్న భాగమై ఉన్నది. The worldwide little groups are there. ఇదిగో మరి ప్రపంచంలో కూడా చిన్న భాగాలు వధువులు ఉన్నారు. This is the time to gather. ఇదే మన వధువంతా కూడా యాగము చేయబడే కాలం ఇది. My mommy will be thinking, ఇదిగో మా యొక్క తల్లి వారు ఆలోచిస్తూ ఉండొచ్చు. coming 20 years, ఇదిగో నేను 20 సంవత్సరాలు వస్తా ఉన్నానని. I am having more faith more than the 20 years. ఇదిగో మరి నేను 20 సంవత్సరాలు వచ్చే వారికి అధికమైన విశ్వాసాలు కలిగి ఉన్నాను. Faith is increasing. ఇదిగో నా యొక్క విశ్వాసం అధికమవుతుంది. My faith leads me to go to in the ఇదిగో నా rapture. యొక్క విశ్వాసం ఎత్తబడే విశ్వాసం నేను కలిగి ఉన్నాను. I have a farewell for the world. ఇదిగో నేను మరి లోకానికి వీడ్కోలు పలుకుతున్నానని. That's what we need, a close fellowship. అందుకనే మనకు వధువుతో అతి దగ్గర సంబంధం కలిగి ఉండాలి. ప్రపంచంలో ఉన్న వధువుతో. Enoch walked with God, he went on. ఇదిగో మరి హనోకు దేవునితో మాట్లాడుతూ ఆయన పైకి వెళ్ళిపోయాడు. Rebecca was in Genesis 24, he was walking with her and went with Eliezer to Isaac's house. మరి రిబ్కా కూడా మరి అక్కడ మాట్లాడుతూ ఎలియాజరుతో మరి కుటుంబాన్ని విడిచిపెట్టి ఎలియాజరుతో వెళ్ళిపోయింది. Amen. ఆమేన్. హల్లెలూయా. Amen. ఆమేన్. Farewell. వీడ్కోలు. Separating. ఇదిగో మరి వేరు చేస్తా ఉంది. Separating the mother. ఇదిగో మరి తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తా Separating ఉంది. the father. తండ్రి నుంచి వేరు చేస్తా ఉంది. Marriage. ఇది వివాహము. Separating. ఇదిగో మరి వేరు చేస్తా ఉంది. వివాహం కూడా వేరు చేస్తా ఉంది. The Branham's message. భక్త బ్రహ్మ గారి వర్తమానం. Your total separation from unbelief. ఇదిగో మరి అవిశ్వాసం నుండి పూర్తిగా వేరు చేయబడుతారే వర్తమానం. Total separation from with the unbeliever. ఇదిగో మరి అవిశ్వాసం నుండి పూర్తిగా దూరమైపోవుట. Total separation from the heathen god worship. ఇదిగో మరి మరి Heathen god. Heathen. ఓకే. మరి ఆ యొక్క అన్య విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మరి పూర్తిగా వేరు చేయబడమై ఉన్నది. History repeating. అందుకని చరిత్ర వల్ల పునరావృతమవుతుంది. ఆమేన్. Natural repeating. ఇదిగో మరి భౌతికమైనటువంటి పునరావృతం. Universal is witnessing. ఇదిగో మరి ఆ యొక్క ప్రపంచమంతా కూడా దానికి సాక్ష్యంగా ఉన్నది. What is the universal? ఇది ప్రపంచం అంటే ఏంటి? 12 galaxy upon the sky. ఇదిగో మరి 12 నక్షత్ర పాలపతలు అక్కడ ఆకాశంలో ఉన్నాయి. Amen. Amen. A virgin. ఇదిగో కన్యక. Lion. ఇదిగో మరి సింహము. Cancer. ఇదిగో మరి క్యాన్సర్. A crab. ఇదిగో మరి ఆ యొక్క పీత. Amen. Amen. And the weighing machine. Weighing machine. తులరాశి. Amen. రాశి చక్రాలు ఇవన్నీ. 12 galaxies ఈ around. మధ్య 12 రాశి చక్రాలు కూడా మన ఆకాశంలో ఉన్నాయి. Those 12 galaxies are 12 months. ఇదిగో మరి ఆ యొక్క 12 రాశి చక్రాలు కూడా 12 నెలలై ఉన్నాయి. 12 months has a 12 angel. ఇదిగో మరి ఆ యొక్క 12 నెలలు 12 దేవదూతలై ఉన్నాయి. ఆమేన్. Don't think just Bible is just. ఇది ఊరికే బైబిల్ ఏదో ఊరికే ఉండేది కాదు ఇది. ఆమె సామాన్యమైనది కాదు. 12 galaxies. ఇదిగో 12 నక్షత్ర పాలపతలు ఉన్నాయి. What do you mean by Sunday? ఇదిగో మరి ఆదివారం అంటే ఏంటి? Monday. మండే అంటే ఏంటి? Tuesday. ట్యూస్డే అంటే ఏంటి? Wednesday. వెడ్నెస్డే అంటే ఏంటి? Thursday. థర్స్డే అంటే ఏంటి? Friday. ఫ్రైడే అంటే ఏంటి? Saturday. సాటర్డే అంటే What ఏంటి? is the seventh? ఇదిగో మరి 7 అంటే ఏంటి అసలు? Neptune. ఇదిగో నెప్ట్యూన్. యా. 7 అనగా నెప్ట్యూన్. Any graduate sister? ఇదిగో మరి చదువుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది. అదే ప్లూటో నెప్ట్యూన్ ఇవన్నీ ఉన్నాయి. That was good church. God chose that. ఇవన్నీ కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. Which is the first day? ఏ మొదటి దినం ఏంటి? First day is a Sunday. మొదటి దినం అది ఆదివారం అనేది సండే. What is Monday? మండే అంటే ఏంటి? సోమవారం. Monday is moon. ఇదిగో మరి సోమవారం
అనగా చంద్రుడు, Sunday is Surya. ఈరోజు ఆదివారం అనగా సూర్యుడు, సండే మండే అనగా చంద్రుడు, మూలు. Tuesday, Wednesday, Thursday, Friday. ఈరోజు ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. Gentile bride is a scholar in the message. ఇదిగో మరి శివకాలం వధువు మరి ఆ యొక్క పట్టభద్రులు అయి ఉన్నారు ఈ యొక్క వర్తమానంలో. But I'm reading everything here. అందుకే నేను అవన్నీ కూడా నీకు అర్థాలు కూడా నేను చెప్తా ఉన్నాను. They are types and shadows. ఇదిగో మరి ఆ యొక్క పోలికలు మరి ఛాయలు. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో there was a prophet called Elijah. ఇదిగో మరి ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు. What do you mean by Elijah? ఏలియా అనే అర్థం ఏంటి? The meaning of Elijah is God. ఏలియా అనే అర్థం ఏంటో కాదు కానీ దేవుడు అనే అర్థం. What name is it for the prophet Elijah? ఇది అందుకనే ప్రవక్త ఏలియా. Elijah was called by God. ఇదిగో మరి దేవుడి చేత పిలువబడ్డాడు. Preacher, Brother Branham preached the message. ఇదిగో ప్రవక్త ప్రధాన వర్తమానం ప్రకటించాడు. God called man. ఇదిగో దేవుడు పిలిచిన మనిషిని. When God called a man, దేవుడు ఎప్పుడైతే ఒక మనిషిని పిలుస్తాడో for the ministry is training. ఇదిగో మరి ఆ యొక్క పరిచర్య కొరకు తరిమి పిలుస్తాడు ఆయన. Amen. ఆమేన్. Elijah, మరి ఏలియా time to get a farewell. ఇదిగో మరి ఒక దినాన్ని వీడ్కోలు కార్యక్రమాన్ని కలిగి ఉన్నాడు ఆయన. For the farewell of Elijah, ఇదిగో ఆ ఏలియా మరి వీడ్కోలు పలికే ముందు God said to Elijah, దేవుడు మరి ఏలియాతో చెప్తా ఉన్నాడు. Amen. ఆమేన్. Oh, one man is blowing in the land. ఇదిగో మరి ఒక వ్యక్తి మరి అక్కడ పొలం దున్నుతా ఉన్నాడు. His name is called son of Shaphat. ఇదిగో మరి సంప Son of Shaphat. షాపాతు కుమారుడైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అక్కడ. He's blowing in the land. ఇదిగో మరి అతను పొలం ఎదుగుతా ఉన్నాడు. Go and call him for ministry. ఇదిగో నువ్వు వెళ్ళి ఆయన మీద దుప్పటి వేసి పరిచయం తీయమన్నాడు ఆయన. హల్లెలూయా. Farewell means ఇదిగో మరి అక్కడ వీడ్కోలు ఏం తీసుకుని వస్తా ఉంది. one ministry is going to another ministry. ఇదిగో ఒక పరిచయం వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పరిచయం తీసుకొస్తా ఉంది. One minister getting and going to travel to kingdom of God. ఇదిగో ఒక వ్యక్తి ఒక పరిచారకుడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆమేన్. The next ministry coming to Elisha. మరి యొక్క పరిచారకుడు మరి ఎలీషా వస్తా ఉన్నాడు. The prophet said, వార్త చెప్తా ఉన్నాడు. 12 years taken to come to ministry. 12 సంవత్సరాలు మరి దేవుని యొక్క పరిచయంలో రావడానికి ఆ వ్యక్తికి పట్టిందని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why he has put the shawl on him? ఎందుకని మరి ఆయన యొక్క దుప్పటి ఆయన మీద వేశాడు. Elisha said, ఎలీషా చెప్తున్నాడు. I will go and kiss my father and mother and come back. ఇదిగో మన ఆ యొక్క శాలువ వేస్తాను తెలిసి చెప్తాడు. నేను వెళ్ళి నా తండ్రిని నా తల్లిని ముద్దు పెట్టుకొని వస్తానంటా ఉన్నాడు. ఆమేన్. Calling, పిలుపు calling, పిలుపు calling. పిలుపు. Oh, farewell. ఇదిగో మరి వీడ్కోలుకి పిలుపు. Who is going to give a farewell? ఎవరు ఆయన వీడ్కోలు ఇవ్వబోతా ఉన్నారు? Elijah. ఏలియా. Amen. ఆమేన్. Oh, he goes. ఆయన వెళ్ళిపోవడానికంటే ముందు Elisha also joined him. ఇదిగో ఎలీషా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. Do you get the point? ఇదిగో మన ఆయన విషయం అర్థమయ్యా? Come to pass. ఇదిగో మరి ఇప్పుడు అలా ముందుకు కొనసాగుతుంది. Come to pass. ఇదిగో ఇప్పుడు మన దాటిపోతుంది. ఆమేన్. ఆమేన్. So Elijah ఇప్పుడు ఏలియా చూస్తే to know his time to go. ఇది ఒక ఆయనకి సమయం వచ్చింది, వెళ్ళిపోయే సమయం అని తెలుసు ఆయన. Elijah knows ఏలియాకి తెలుసు Elisha is ready. ఇప్పుడు ఎలీషా సిద్ధపడిపోయాడని తెలుసు. Two cannot be together. ఇదిగో మరి ఇద్దరు ఒకే సమయంలో పరిచర్య కలిగి ఉండలేదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The prophet William Branham said, ప్రవక్త విలియమాయన చెప్తా ఉన్నారు. two cannot be together. ఇదిగో మరి ఇద్దరు కూడా ఒకేసారి పరిచర్య కలిగి ఉండలేదు. I have to decree. ఇదిగో నేను తక్కాలి, You have to decree. ఆయన హెచ్చరించిన వాడే. హల్లెలూయా. ఆమేన్. It happened to John the Baptist. అది మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను జరిగింది. What John the Baptist said? మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చెప్పాడు? One is coming after me. ఇదిగో ఏదైతే వెనక రాబోతుందో వెనకాల After my farewell. ఇదిగో అప్పుడు నా యొక్క మరి వీడ్కోలు రాబోతాడు. ఆమేన్. New one will come. ఇదిగో కొత్త వ్యక్తి రాబోతా ఉన్నాడు. Give him baptism in the water. ఇదిగో నేను ఏ రోజులో మాత్రమే నీ బాప్తిస్మం ఇస్తున్నాను. Today 10 people received the baptism in the water. మరి ఈ రోజు 10 మంది పిల్లలు మరి నీళ్ళలో బాప్తిస్మం తీసుకున్నారు. John the Baptist. అది యోహాను బాప్తిస్మం అది. What he said? ఆయన ఏం చెప్పాడు? After one will come. ఇదిగో నా తర్వాత ఆయన ఒకడు వస్తా ఉన్నాడు. My farewell. ఇదిగో నాకు వీడ్కోలు తర్వాత One will come. ఆయన వస్తా ఉన్నాడు. He will give you fire baptism. ఆయన అగ్నిలో మీ బాప్తిస్మం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. Amen. ఆమేన్. Oh believers, who baptized today? పూర్వ విశ్వాసమైన వాళ్ళ ఈ దినాన్ని ఎవరైతే బాప్తిస్మం పొందుకున్నారో Pray for the
fire baptism. అగ్ని బాప్తిసం కొరకు మీరు ప్రార్థన చేయండి. Forget in your daily prayer. ఇదిగో మరి ప్రతిదినం ప్రార్థించడం మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఈ ప్రతిదిన ప్రార్థన అగ్ని బాప్తిసం కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. John the Baptist ministry over. ఇదిగో బాప్తిసం ఇచ్చే యోహాను పరిచర్య ముగించబడింది. As Jesus gave anywhere else a fire baptism, ఎక్కడైనా మరి యేసు ప్రభువారు అగ్ని బాప్తిసం ఇచ్చాడా? he did not give in the gospel. ఇదిగో మరి సువార్తలు ఎక్కడే ఇవ్వలేదు ఆయన. He also died. ఆయన కూడా చనిపోయాడు. He is married. ఆయన కూడా He సమాజం resurrected. ఆయన మళ్ళా తిరిగి He లేచాడు. went to heaven. ఆయన పరలోకానికి వెళ్ళాడు. On the Pentecostal day. అయితే పెంతెకొస్తు దినాన్ని What is the Pentecostal day? పెంతెకొస్తు దినమనగా ఏమిటి? 50th day. 50వ దినమై ఉన్నది. Prophet said, ప్రార్థన చెప్తా ఉన్నాడు. more than 50 days, ఆ యొక్క మరి 50 దినాల్లో కూడా 50 దినాల కంటే Jesus could not keep the fire baptism within himself. ఇదిగో 50 దినాల తర్వాత యేసు ప్రభువారు ఆ యొక్క అగ్ని బాప్తిసం ఆయనలో దాచుకోలేకపోయాడట. On the day of ఆ Pentecost, పెంతెకొస్తు దినాన్ని he releasing the Holy Ghost power from the blood. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఆయన తెరచి మరి ఆ యొక్క రక్తము ద్వారా వారి మీద పంపించాడట. హల్లెలూయా. Fire, fire, అగ్ని అగ్ని fire, fire, అగ్ని అగ్ని fire, fire, అగ్ని అగ్ని fire, fall on me. ఇదిగో అగ్ని నా మీద పడింది. As the day of ఆ Pentecost, పెంతెకొస్తు దినాన్ని fire, fall on me. మరి అగ్ని నా మీద పడింది. Hallelujah. హల్లెలూయా. You must get fire. నీవు ఖచ్చితంగా అగ్ని బాప్తిసం పొందాలి. ఇదిగో ఆ యొక్క అగ్ని నీ మీద పడాలి. ఆమేన్. The parallel message of Jesus. అదే మరి యేసు ప్రభువారి వీడ్కోలు కార్యక్రమం ఉన్నది. First parallel of the message. ఇదిగో మరి వర్తమానంలో మొదటి వీడ్కోలు. Fire falling down. ఇదిగో మరి వర్తమానంలో మొదటి వీడ్కోలు అగ్నికి వస్తాయి. ఆమేన్. ఆమేన్. You will have the experience. ఇదిగో ఆ యొక్క అనుభూతిని మీరు పొందుకోబోతూ ఉన్నారు. In your house. ఇదిగో మీరు ఇళ్ళలో ప్రార్థించినట్లయితే ఒక గంట 2 గంటలు 3 గంటలు Go on prayer. ఇదిగో మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. అయ్యా, హల్లెలూయా. ఓ ప్రియ యవనులారా, మా యవన సోదరులారా, Until you receive the fire baptism, ఇదిగో మీరు బాప్తిసం అగ్ని బాప్తిసం పొందుకునే వరకు your nature will not change. మీ స్వభావం మారదు. Your character will not change. మీ యొక్క గుణలక్షణాలు మారవు. When the fire baptism comes, ఎప్పుడైతే అగ్ని బాప్తిసం దిగి వస్తుందో burning. ఇదిగో అది ఒక మండిస్తుంది దృష్టిలో. మీ యొక్క ఆత్మ, Your mind, మీ యొక్క మనసు, your body ఇది శరీరము will be changed by fire. మీ యొక్క అగ్ని చేత శుద్ధి చేయబడాలి. అగ్ని నిన్ను మండిస్తుంది. ఆ అగ్నిలో ఏముంది? 7 rays are there. ఇదిగో మరి 7 క్రాంతి కిరణాలు ఉన్నాయి. ఆమేన్. అర్థమవుతుందా? See the fire? అగ్నిలో చూసారా మీరు? అగ్నిలో మీరు మంటలు కనుక చూస్తే మంటలు 7 కాంతి కిరణాలు ఉంటాయి. ఆమేన్. Violet, ఇదిగో మరి ఆ యొక్క నీలమునకు indigo, ఇదిగో indigo, మరి ఆ బ్లూ, green, గ్రీన్, yellow, yellow, red, రెడ్, orange. ఈ కలర్లన్నీ కూడా మరి ఆ యొక్క రేకులు ఏదైతే ఉంటారో మరి అదే కలర్స్ అగ్నిలో కూడా ఉంటాయి. హల్లెలూయా. 7 రంగులు. ఏదైనా While you are cooking, you see in the flame of fire. ఇదిగో మరి మీరు వంట చేస్తా ఉన్నప్పుడు ఆ మంటలో మీరు ఆ రంగులు చూడొచ్చు. Blue color, ఇదిగో మరి నీలం రంగు, red color, ఎరుపు రంగు, yellow color, మరి పసుపు రంగు, green color. మరి పచ్చ రంగు. Have you ever noticed? మీరు అన్ని కూడా చూసారా? కనబడతాయి. This in the natural fire. ఇప్పుడు మరి సాధారణమైనటువంటి అగ్నిలో కనుక ఉన్నట్లయితే The holy fire from heaven. ఇది పరిశుద్ధాత్మ అగ్ని సర్వత్రా ఉన్నది. ఆమేన్. It comes in you. ఎప్పుడైతే ఆ అగ్ని నీలోకి వస్తుందో ఇదిగో మీరు అప్పుడు దేవుని స్తుతిస్తారు. ఇదిగో మీరు అప్పుడు కేకలు వేస్తారు. ఇదిగో మీరు అప్పుడు దేవునితో మాట్లాడతారు. You will move here and there. ఇదిగో మీరు అటు ఇటు తిరుగుతారు. అప్పుడు Your heart will be changed. ఇదిగో మీ హృదయం మారిపోతుంది. Your mind will be changed. మీ మనసు మారిపోతుంది. Even your
body will be changed. ఇదిగో నీ శరీరం కూడా మార్పు చెందుతాయి. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Elijah. ఏలియా. Elisha. ఎలీషా. Amen. ఆమేన్. Travel. దేవుడు అక్కడ వీడ్కోలు. Elisha is looking. ఎలీషా ఇక్కడ చూస్తున్నాడు. Elijah with the fire chariot. ఇదిగో మరి ఏలియా కొరకు అక్కడ మరి ఎలీషా చూస్తున్నాడు. ఏలియా కొరకు అగ్ని రథాలు వచ్చాయి. Fire chariot. అగ్ని రథాలు. On the day of Pentecost. ఇదిగో పెద్దకొస్తు దినాన్ని Fire baptism. అగ్ని బాప్తిస్మము. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. Elijah. ఏలియా. Elisha. ఎలీషా. Separation. ఇద్దరు కూడా వేరుపరచబడుతున్నారు అప్పుడు. Travel. అక్కడ వీడ్కోలు ఉంది. ఇలా వీడ్కోలు ఇరువురిని కూడా అది వేరు చేస్తా ఉన్నది. Travel. ఇదిగో వీడ్కోలు New life starting. కొత్త జీవితాన్ని ఇస్తూ ఉన్నది. హల్లెలూయా. కొత్త జీవితం ప్రారంభమవుతుంది వీడ్కోలు ద్వారా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. That's what William Branham, our prophet, అందుకని preached. మన ప్రవక్త ప్రసంగించాడు. The separation. ఇదిగో మరి పరిపూర్ణమైనటువంటి వేరు చేయడం ఉచితం. Seeing cinema. ఇదిగో మరి సినిమాలు చూడటం. Drinking arak. ఇదిగో మరి ఆ యొక్క మత్తు పానీయాలు తాగడం. Smoking cigarettes. ఇదిగో మరి ఆ యొక్క మరి ఆ సిగరెట్లు కాల్చడం. Mobile, seeing vulgarity picture. ఇదిగో మొబైల్ ఫోన్ లో మరి అసహ్య కార్యమైన అసభ్యమైనటువంటి చూడడం. Listening the evil story in the cinema, in the ఇదిగో mobile. దెయ్యం యొక్క కథలన్నీ కూడా ఆ యొక్క మరి ఫోన్ ద్వారా వినడం. My dear brothers, నాకు ఎవరులారా, my dear brothers, నాకు ఎవరు కుమార్తెలారా, who will cry for you? ఎవరు మీ కొరకు ఏడ్చేది, Who will stand for you? ఎవరు మీ కోసం Who నిలబడేది, will save you? ఎవరు మిమ్మల్ని రక్షించేది, Let us save the Jesus Christ. ఎవరు కావాలని యేసు నిలబడేది. Baptism of the Holy Ghost. ఇదిగో మీ పరిశుద్ధాత్మని బాప్తిసం పొందుకోండి. మీ యొక్క జీవితం మార్పు చెందుతుంది. ఆమేన్. I saw 4 brothers here. ఇదిగో నేను ఇక్కడ చూస్తున్న 4 సహోదరులు ఇక్కడ. 3 Shadrach, Meshach, ఇదిగో Abednego. మరి ముగ్గురు శద్రకు, మేషకు, అబేద్నెగో అయితే 1 brother was typing to ఇది Daniel. ఒక వ్యక్తి మరి దానియేలు పోలి ఉన్నాడు. I called and asked in Telugu. ఇదిగో మరి నేను పిలిచి వారిని తెలుగులో సహోదరుని My అడిగాను. brother was answering in Telugu, translating. ఇదిగో మరి నాకు తెలుగులో తర్జుమా చేసి నేను వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. He was Shadrach. ఇదిగో నీవు శద్రకు, He was Abednego. నువ్వు మేషకు, అబేద్నెగో. ఇదిగో అబేద్నెగో. 3 people you are ఈ here. ముగ్గురు ఇక్కడ ఉన్నారు. If Modi tomorrow come and stand before you to deny Jesus Christ, or else I will put in the fire, what you will say? ఇదిగో మరి మోడీ కనుక మీ ముందు వచ్చి నిలబడి మీరు యేసుక్రీస్తుని ఆరాధించడం మానేకపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను అగ్నిలో వేస్తానంటే మీరు ఏం చెప్తారు అడిగాను నేను. One brother go. ఒక బ్రదర్ అందులో ఒక సోదరుడు చెప్పాడు, We will stand. మేము నిలబడతాం, మేము యేసు పక్షాన ఉన్నాం. Yes. మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేశారు. Yes. Yes, మేము నిలబడతాం. If they put in fire also, వారు అగ్నిలో వేస్తే కూడా మమ్మల్ని we will not deny. మేమెంత మాత్రం కూడా మనకు అంగీకరించాం. Why? ఎందుకని They created fire. ఇదిగో మరి ఆ అగ్ని మరి సృష్టించబడినప్పుడు Never touched Shadrach, Abednego. Your confession will save you. Daniel was here. Daniel, the lion is very hungry. Oh, the king is going to send the lion. Will you stand for God? I will stand for God. May God bless it, brother. Oh, the lion come down. God changed the body of lion. His body changed. Lion has a smelling power. Flesh power. Bone power. God tied the lion's mouth. He was living. ఆయన జీవించే దేవుడు. My dear brothers and sisters, సోదరులారా, we see the 3 evidences. ఇదిగో 3 సాక్ష్యాలు ఇక్కడ మనం చూస్తాము. Lord Jesus said in the book of Acts. ఇదిగో మరి అపొస్తలుల కార్యాలలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు So the prophet said, మరి బాబు చెప్తా ఉన్నాడు, farewell of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క మరి ఆ యొక్క వీడ్కోలు కార్యక్రమం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Amen. ఆమేన్. We are
also waiting for famine. ఎవరు కూడా ఇప్పుడు ఆ వీడ్కోలు కొరకు ఎదురు చూస్తున్నాం మనము. Rapture is a famine. ఇదిగో మరి ఎంత మాట ఆ యొక్క వీడ్కోలు ఉన్నది. Rapture is a revelation. ఇదిగో మరి ఆ యొక్క ఎంత మాట ప్రత్యక్షత ఉన్నది. Today, the famine is a revelation. ఇదిగో మరి ఈ దినాల్లో వీడ్కోలు ఒక ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. Everything you must have revelation. ఇదిగో ప్రతి దానిలో నేను ప్రత్యక్షతను పొందుకోవాలి. Without the revelation, ప్రత్యక్షత లేకుండా we cannot go close to God. ఈ మీరు దేవునికి దగ్గరగా వెళ్ళలేరు. That's what it is last day. అందుకని చివరి దినాలు An angel is going to blow the trumpet of God. మరి దేవుని ప్రధాన దూత మరి ఒక బోర మోగబోతా ఉన్నాడు. When the trumpet of God blows, మరి దేవుని యొక్క బోర మోగబడినప్పుడు 1 Corinthians 51 chapter verse 1. ఇదిగో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 chapter. 15వ అధ్యాయం 51వ వచనం ఒకసారి చదవండి. All I tell you one secret. ఇదిగో నేను ఒక విషయాన్ని మీతో చెప్తున్నాను. The last trumpet will blow. ఇదిగో మరి చివరి కడబోర మోగగానే The dead in Christ will rise. ఇదిగో మరి ఆ దినాన్ని క్రీస్తు వేస్తాడు. That being graveyard will ఆ open. దినాన్ని సమాధులు తెరవబడతాయి. Dead saints rise up. ఇదిగో మరణించిన నిద్రించిన వారు పైకి వేస్తారు. The last trumpet will be heard by bride of ఇదిగో Christ. మరి చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది వారు లోపలికి ప్రవేశిస్తారు. We also will be right to go on. ఇదిగో మరి వారందరూ కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తారని చెప్తా ఉన్నారు. Trumpet of God message. ఇదిగో మరి దేవుని యొక్క బోర వర్తమానంలో ఉంది. The farewell message. అది మరి వీడ్కోలు వర్తమానం అయినది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Three things will happen. ఇది మూడు విషయాలు అక్కడ జరుగుతాయి. In Genesis happen. ఆదికాండంలో జరిగింది. In Book of Kings happen. ఇది రాజుల గ్రంథంలో జరిగింది. Book of Acts happen. అపొస్తలుల కార్యాలలో జరిగింది. In 1 Thessalonians 4:16 going to happen. ఇది మొదటి దశలోనికి రాసిన 4:16 జరగబోతూ ఉన్నది. That's what I say. అందుకే ఇప్పుడు నేను చెప్తా ఉన్నా. Give farewell your way. ఇదిగో మరి వీడ్కోలు కొరకు ద్వారాన్ని తెరవండి. Amen. ఆమేన్. Way make for farewell. ఇదిగో మరి ఆ యొక్క మార్గము ఖచ్చితంగా వీడ్కోలు కొరకు తెరవబడాలి. Time nearing for farewell. ఇదిగో మరి వీడ్కోలుకి సమయం సమీపిస్తూ ఉన్నది. What do we want to leave? ఇదిగో మనం అందరం విడిచిపెట్టబోతాం ఈ లోకాన్ని. Back up. ఇదిగో మనం దీనికి ఇవన్నీ విడిచిపెట్టాలి. మేకప్ విడిచిపెట్టాలి. లిప్స్టిక్ విడిచిపెట్టాలి. జీన్స్ ప్యాంట్ విడిచిపెట్టాలి. Short trouser. ఇదిగో మరి ఆ పొట్టి దుస్తులు పొట్టి దుస్తులు విడిచిపెట్టాలి. షార్ట్స్ ని. Short skirts. ఇదిగో మరి చిన్న చిన్న పొట్టి స్కర్ట్లు విడిచిపెట్టాలి. The way of dressing. మరి అలాంటి వస్త్రధారణ విడిచిపెట్టాలి. Take care. ఇదిగో మీ వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. My brothers and sisters. నా ప్రియ సోదరి సోదరులు మీరు జాగ్రత్తగా ఉండండి. Lead your holiness life. ఇదిగో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి. Remember in the body of Jesus. మీరు క్రీస్తు యొక్క శరీరంలో పాలుభాగస్తులు. Jesus' body don't do any adultery, any filthy thing. ఇదిగో మరి దేవుని యొక్క శరీరము వ్యభిచార సంబంధమైన కార్యాలను పాప కార్యాలు మాత్రం చేయదు. Jesus' body will reveal the divine nature. ఇదిగో మరి దేవుని యొక్క శరీరము దైవికమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటది. So the prophet of God said, అందుకనే దేవుని యొక్క ప్రవక్త చెప్తా ఉన్నారు. come to the old fashioned people. ఇదిగో మరి పాతకాల ప్రజల యొక్క పద్ధతిని మీరు మరలా అవలంబించండి. Don't influence the modern world. ఇదిగో మరి ఈ యొక్క నవీన నాగరికతను మీరు అవలంబించొద్దు. Bible is the old culture. ఇదిగో పరిశుద్ధ గ్రంథము పాత మరి ఆ యొక్క నాగరికతను కలిగి ఉన్నది. Bible is the old fashion. ఇదిగో పరిశుద్ధ గ్రంథము ఆ పాత మరి నాగరికతను కలిగి ఉన్నది. We need a old fashioned revival. మరి ఆ నవీన ప్రాచీన పద్ధతిని మనం అవలంబించే వారు ఉండాలి. What it will make? ఏది అది ఎలా మనం సిద్ధపరుస్తుంది. End time message. అది చివరి కాలం సిద్ధపరుస్తుంది. Make you a creator. ఇదిగో మరి నిన్ను భక్త సృష్టిగా సృష్టిస్తున్న వర్తమానం. Make you as a controller. ఇదిగో ఈ యొక్క మరి ఇదిగో మిమ్మల్ని ఈ వ్యక్తి ద్వారా వర్తమానం కంట్రోల్ చేస్తుంది. What about Joshua? ఇదిగో యోషువ గురించి మాట్లాడుతున్నాం. Joshua controlled the nature. ఇదిగో యోషువ మరి ప్రకృతిని మరి ఆయన ఆపాడు అక్కడ సూర్యచంద్రుల్ని. Hallelujah. హల్లెలూయా. Let us have a divine look. ఇదిగో మరి అదే దైవికమైనటువంటి చూపు. When you go in the road, somebody see ఇదిగో మరి రోడ్లో వెళ్తున్నప్పుడు మీరు ఎవరైనా చూస్తే murderer looking.
ఇదిగో మరి హత్య చేసేవాళ్ళలాగా వారు చూపుంటారు. wicked looking, ఇదిగో మరి భయంకరమైన చూపు వారు కలిగి ఉంటారు. drunkard looking, ఇదిగో మరి తాగుబోతు కళ్ళులా a ఉంటారు. prostitute looking, వ్యభిచార సంబంధమైన కళ్ళు వారు కలిగి a ఉంటారు. lady thief. ఇదిగో మరి దొంగ కళ్ళు వారు కలిగి ఉంటారు. In the train, lady thieves are ఇదిగో there. మరి ట్రైన్లో చూస్తే ఆడ దొంగలు కూడా ఉన్నారు. In the mall, lady thieves ఇదిగో are మరి there. షాపింగ్ మాల్ లో ఆడ దొంగలు ఉన్నారు. World is gone wicked, wicked. ఇదిగో మరి మరి ప్రపంచము చాలా చెడ్డగా చెడిపోతా ఉంది. But the message of God, అయితే దేవుని యొక్క వర్తమానము daily transforming. ఎవరు ప్రతి దినము కూడా నేను రూపాంతరపరుస్తుంది. Message is transforming. ప్రతి వర్తమానము కూడా నేను రూపాంతరపరుస్తుంది. Your soul changing. నీ యొక్క ఆత్మ మారుస్తుంది. The 12 souls come into the ఇదిగో Lord. మరి ఈ దినాన్ని 12 ఆత్మలు దేవుని సన్నిధికి చేర్చబడతాయి. Heavenly birthday. ఇదిగో మరి మీకు పరలోక సంబంధమైనటువంటి జన్మ. Birthday. ఇదిగో మీకు ఈరోజు పుట్టినరోజు. Birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to saints you. Happy birthday to you. పరిశుద్ధులైన మీకు. Hallelujah. Hallelujah. It's a glorious day. ఇదిగో ఈ మహిమకరమైనటువంటి దినము ఈ దినము. God changing our ఇదిగో heart. మన హృదయం ఏది మార్చింది మన హృదయం. Changing our mind. ఇదిగో దేవుడే మన మనసు మార్చాడు. In the presence of ఇదిగో God. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆనందిస్తూ ఉన్నాము, సంతోషిస్తూ ఉన్నాము. ఎందుకని Today we are going to leave the world. ఇదిగో ఒక దినాన్ని లోకాన్ని మనం విడిచిపెట్టబోతా ఉన్నాము. What Jesus said, అందుకే యేసు ప్రభువు చెప్పారు, world see no more, ఇదిగో లోకము నన్ను ఎంత మాత్రం చూడదన్నాడు ఆయన. but I see you. అయితే నేను మిమ్మల్ని చూస్తానన్నాడు ఆయన. ఇదిగో మీరు కూడా నన్ను చూస్తానన్నాడు. Jesus said, యేసు ప్రభువు చెప్పారు, I am in you, నేను మీలో ఉంటాను, you in me. ఇదిగో మీరు నాలో ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు 10 souls, 10 ఆత్మలు God came in you. ఇదిగో దేవుడు మీలో ఉన్నాడు ఆయనకి. You ఇదిగో మీలో in him. ఇదిగో మీలో దేవుడు ఆయన ఉన్నాడు. మీరు ఆయనలో ఉన్నారు. You entered into him, మీరు ఆయనలోకి వెళ్ళారు, he entered you. ఆయన మీలో వచ్చారు. హల్లెలూయా. ఆమేన్. ఎంత వైభవమైన విషయం. హల్లెలూయా. Hallelujah. దేవుని నామమున మహిమ గాక. Hallelujah. ఆమేన్. Amen. ఆమేన్. Amen. Amen. In the prayer when Jesus said, ఇదిగో మరి వీడ్కోలు యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. I go, నేను వెళ్ళిపోతున్నా. I leave you from Lord. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా My ఉన్నాను. disciples said, ఆయన శిష్యులు చెప్తా ఉన్నారు. this is speaking. ఏం మాట్లాడుతున్నాడు అసలు ఈయన? Speaking the gospel. ఏంటి వెళ్ళిపోతున్నా? We don't know the way where is he going. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడో మనకు తెలియదు కదా అసలు. Disciples don't know. ఇదిగో శిష్యులకి తెలియదు ఆ విషయం. Disciples don't know. శిష్యులకి తెలియదు ఆ విషయం. So yes. ఆ, So yes. ఇదిగో మనం వారు చెప్తాము. Daddy also saying a farewell and going. ఇదిగో మనం వదనాలు చెప్తా ఉన్నాడు. ఇదిగో డాడీ కూడా తండ్రి కూడా వదనాలు మరి దేవుడు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. దానియేలు హల్లెలూయా. యేసు ప్రభువు ఎలాగైతే వీడ్కోలు చెప్పి వెళ్ళాడు, ఈ సమయంలో ఈ సాయంకాల సమయంలో సోదరుడు దానియేలు గారు మనందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతున్నాడు. దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. అదే వెళ్ళిపోయారు. వీడ్కోలు అయిపోయాయి. ఆమేన్. మీరు ఎక్కడికి వెళ్ళారు? యేసులోనికి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఈరోజు అటువంటి ఫేర్వెల్ మనం కలిగి ఉన్నాం. మరి సంతోషంగా మరి ఆయనైతే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఆయనైతే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు, కానీ ఏదో ఒక రోజు వస్తా ఉన్నారు, మనందరము కూడా మన ఇంటికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనం చాలా విషయాలు ఈరోజు మనం చూసి ఉన్నాం. రెబకా గురించి మనం చూసి ఉన్నాం, ఆ ఏరియా గురించి మనం చూసి ఉన్నాం, అనేక విషయాలు. ఓ అది ఈ రోజు ఈ కాలానికి ఏ వర్తమానం మనకు వచ్చి ఉన్నదో మనము కూడా ఫేర్వెల్ కలిగి ఉన్నాము. మనమందరము కూడా వీటి కొరకు
అంటున్నాము. హల్లెలూయా. ఎన్నటికీ కూడా మన సంబంధము ఈ లోకంలో ఉండేది కాదు. ఖచ్చితంగా మన యొక్క కాళ్ళు అతి త్వరలో లేపబడతాయి. హల్లెలూయా. మనమందరము కూడా గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతాము. అదే మన వీడ్కోలై ఉన్నది. అదే మన వీడ్కోలై ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మా అర్థమవుతుందా? అచ్యుతాపురంలో ఉండిపోదాం అనుకోవద్దు. అచ్యుతాపురం ఇదే మన శాశ్వతమైన ప్రదేశము. చాలా మంది చెప్తా ఉంటారు, ఏం చెప్తారంటే అచ్యుతాపురం నన్ను కప్పెట్టండి, అచ్యుతాపురంలో నేను ఉండిపోవాలి, లేకపోతే ఎక్కడైతే వచ్చినా సరే నన్ను మా ఊరికి తీసుకుని వెళ్ళిపోండి. కానీ ఒకటి గుర్తించుకోండి, ఇది మన స్థానం కాదు. హల్లెలూయా. మంచి పాట చచ్చిపోయినప్పుడు పాడతారు, ఏంటది? పరదేశులము పాడాలి, మంచి పాట అది. పరదేశులము, మనం పరదేశులము, మన ఎక్కడోళ్ళు కాదు. పరము, మన పరమంతా ఎక్కడ? దేవుడి రాజ్యమే. పరదేశము ప్రియులారా, పురం ఇది కాదు. ఇప్పుడు మన పురం కాదు ఇది, మన ఇల్లు కాదు ఇది. ఓ మన శాశ్వతమైన రాజ్యం కాదు ఇది. ఓ మనం ఈ శాశ్వతమైన ఈ యొక్క అచ్యుతాపురం గ్రామం అనుకుంటున్నారా మీరు? ఇవన్నిటిని విడిచిపెట్టి ఒక రోజు రాబోతా ఉన్నది. మన కాళ్ళు లేపబోతా ఉన్నాయి. మనం ఎన్నటికీ కూడా ఈ లోకం గాని, ఈ లోక క్రియలు గాని, ఈ అచ్యుతాపురం వాసులు గాని, ఈ లోకం పాపం గాని మనం ఎన్నటికీ కూడా మనం కాళ్ళు పెట్టి లాగడానికి వీలు లేదు. ఎందుకంటే మనం లాగబడుకున్నాడు. మన గుర్తుపట్టే శక్తి లాగబోతా ఉన్నది. అది ఎవరో కాదు కానీ అది దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే నిన్ను. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే మనం అందరం కూడా ప్రార్థించాలి. ఈ రోజు ఈ 10 మంది కూడా ప్రార్థించడం కాదు, 10 మంది కూడా ఇప్పుడు నుంచి ప్రార్థన చేస్తారు. ఏం కావాలని? ఫైర్ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము. ఓ ఈ రోజు ఎంతో మంది రక్షణ పొందుకున్నారు కానీ ఇంకా అగ్ని బాప్తిస్మం పొందుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటా, నేను పొందుకోలేదు. ధైర్యంగా చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి మన యొక్క ప్రార్థన అగ్ని బాప్తిస్మం. హల్లెలూయా. అగ్ని బాప్తిస్మం పొందుకోవాలి. ఈ లోకాల నుంచి వేరైపోవాలి. ఈ లోక కార్యాలన్నీ విడిపోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా అగ్ని బాప్తిస్మం పొందుకున్నట్లయితే ఈ సమస్యని కూడా ఈ లోకం నుంచే మన యొక్క కనెక్షన్ అన్ని తెగిపోతాయి. దేవుడి మహిమ కలుగును గాక. అందుకే ఈ 11 మంది ప్రార్థన కాదండి, ఈ రోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రార్థన అగ్ని బాప్తిస్మం పొందుకోవాలి. దానికోసమే మనం ప్రార్థన ఉండాలి, దానికోసమే మనం సమస్యమై ఉండాలి. అందుకే ఏలియా అగ్ని రథముల మీద వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. అగ్ని రథముల మీద వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ రోజు మనం అగ్ని బాప్తిస్మం పొందుకుంటేనే కానీ మనం ఏలియా వెళ్ళిపోయాడు. ఆ అగ్ని బాప్తిస్మం పొందుకున్నా ఉన్నప్పుడు మనము కూడా ఆ విధంగానే వెళ్ళిపోతాం. హల్లెలూయా. మనము కూడా అది కావాలని కోరుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తానని చెప్తా ఉన్నాడు. అందుకే ఆయన నీతో ఉన్నాడట, ఆయన మనలో కూడా ఉన్నాడని చెప్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరం ప్రార్థిద్దాం. మాకు అగ్ని బాప్తిస్మం కావాలి ప్రభు. మాకు అగ్ని బాప్తిస్మం కావద్దా? లేకుండా మేము ఉండలేము ప్రభు. మాకు మీరు దయచేయండి ప్రభు అని ప్రార్థిద్దాం. లేచి నిలబడదాం. హల్లెలూయా. మీరు కాలంలో చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఎవరైనా పేరెంట్స్ కొరకు కార్యక్రమం